నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎట్ ద సేమ్ టైమ్ తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, అలాగే మాజీ మంత్రిగా చేసినటువంటి గోండ్రు పుష్పలీల గారు మనతో ఉన్నారు. సో మరి ఆవిడ మంత్రిగా చేసినప్పుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ మనం ఎలాగో డే టు డే టెక్నాలజీ మారుతూ ఉంది కదా, సో మరి రాజకీయాలు కూడా మారాయా, రాజకీయ నాయకులు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మ్యామ్తో మాట్లాడదాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను బిడ్డ. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉంటాం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మ్యామ్, మీరు దాదాపుగా చాలా ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఒక మినిస్టర్గా కూడా చేశారు. సో మరి అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఆ వ్యత్యాసం కానీ, అప్పుడున్నటువంటి నాయకులకి ఇప్పుడున్నటువంటి నాయకులకి ఆ వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? అంటే ప్రధానంగా మీకు ఏం కనిపిస్తుంది అసలు? సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, రాజకీయాలు అవన్నీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే గోల్డెన్ ఎరాస్గా చెప్పుకోవచ్చు. రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. మేము ఒక 25 ఏళ్ళ కింద సంబంధించిన రాజకీయం వరకు కూడా మేము చూసినప్పుడు, ఒక సర్పంచ్ అయినా ఒక నాయకుడు వస్తున్నాడంటే ఒక రకమైన మంచి, అంటే గ్రామాల్లో వెళ్తే ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నారు వీళ్ళు, ఈ రకంగా ఉంటారా అని ఒక ఆదర్శప్రాయంగా చూశారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే దొంగలు, రాజకీయ నాయకులు అంటే అసలు బ్యాడ్ క్యారెక్టర్స్, రాజకీయ నాయకులు అంటే అసలు వీళ్ళంతా ఇక అన్ని తప్పులు చేసిన వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫాము, లేకపోతే వాళ్ళ ఆస్తులు కాపాడుకునే వాళ్ళు, లేకపోతే అసలు నీతి నియమాలు లేని వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అంటే ఎన్నెన్నో అబద్ధాలు చెప్పేవాళ్ళు, అంటే అవసరానికి అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్ళే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. సో అప్పుడు లేరు. అప్పుడు ఒకవేళ ఉన్న ఆ జనాలు కూడా ఎలా ఉండేవాళ్ళంటే, అంటే ఒక గ్రామాన్ని తీసుకున్న, ఒక గ్రామ సర్పంచ్గా తీసుకున్న మాటను మా ఊరంతా మీకు వేస్తారని యునానిమస్గా ఒక వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేవాళ్ళు. అంటే మేము వేస్తాం, మీకే వేస్తాము అని ఖచ్చితంగా చెప్పి ఖచ్చితంగా వేశారు. దానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఇట్లా ఇండివిజువల్ బెనిఫిట్స్ లేవు. నా ఇంటికి ఏమొస్తాయి, లేకపోతే నాకు పథకం వస్తే నాకేమొస్తుంది, ఇలాంటివి లేవు. అప్పుడు ఎలాంటిదంటే, మా గ్రామానికి ఒక స్కూల్ లేదు, మా గ్రామానికి ఒక రోడ్ లేదు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి, స్వాతంత్రం వచ్చి 75 years వచ్చిన వరకు కూడా ఇప్పటికి కూడా కొన్ని సబ్జెక్ట్స్ అలాగే ఉండిపోయినాయి, సమస్యపూర్వకంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతోమంది రాజకీయాలు చేసినా కూడా మా ఊరి సమస్య ఇదే ఉంది, దీన్ని పరిష్కరిస్తే చాలు అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు అలా కాదు. నువ్వు 100 మందికి ఇల్లు ఇచ్చి అందులో ఒక 10 మందికి ఇల్లు ఇవ్వకపోతే ఆ 90 మంది కనీసం వచ్చి చెప్పేవాళ్ళు లేరు. ఈ 10 మంది దాన్ని 100 మందిని కాదు అసలు ఎవరికి ఇవ్వలేదని చెప్పి ఒక దీన్ని ప్రమోట్ చేసుకునే మీడియా ఛానల్స్, ఒక సోషల్ మీడియాను, ఆ తర్వాత నిజమైన నాయకుడు అనేవాడు ఎవడూ లేరు. ఈ సోషల్ మీడియాను మంచికి అంటే చెడుకి ఎక్కువ వాడుతున్నారు. సోషల్ మీడియా లీడర్స్ ఎలా అయిపోయారంటే, వాడు నా దృష్టిలో అయితే, నా పర్సనల్ వ్యూలో, సోషల్ మీడియా ఎలాంటి నాయకులను ప్రమోట్ చేయాలంటే నిజమైన నాయకులను చేయాలి. అంటే వాళ్ళు నిజంగా అక్కడ కష్టపడ్డారా లేదా, అక్కడ జరిగిన వాళ్ళకి ప్రజలకు చేసిన నిజంగా స్పందించారా లేదా, దాని ఫలితం ఏమి ఇచ్చారు, వీళ్ళు రిజల్ట్ను పాజిటివ్గా ఏం చేసి చూపించారు, అలా ఏమి లేదు. ఇప్పుడు అలా వెళ్ళి పరామర్శిస్తే ఒక ఫోటో, ఒక ఫేస్బుక్, ఒక ట్విట్టరు, లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఒక సబ్జెక్టు, ఇలాంటి దాన్ని చెప్పడం. అంతకుముందు కూడా కొన్ని ఛానల్స్ కూడా ఉండేవమ్మా. అన్ని ఛానల్స్లో 80% జనాలనే సమస్యలని ఫోకస్ చేసేవి. ఇప్పుడు టీఆర్పీ రేట్స్, దాన్ని చూసుకొని కొన్ని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్స్ అయిపోయాయి. సో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. అంటే మీడియా కానీ, లేకపోతే జ్యుడిషియరీ కానీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ కానీ, తర్వాత మనం పొలిటిషియన్ లెజిస్లేటివ్ కానీ. సో ఈ 4 సరిగ్గా వెళ్ళాలి అంటే ఈ 3 కరెక్ట్గా లేకపోతే 4వది ఎంటర్ అవ్వాలి జ్యుడిషియరీ. ఇప్పుడు అలా కాకుండా ప్రతిదీ కూడా జ్యుడిషియరీ వరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు ఎలాంటి సబ్జెక్ట్ అంటే, నీ ఇంటి బాధ్యతను ఇండివిజువల్గా నీ పిల్లను నువ్వు కాపాడుకోలేని పరిస్థితుల్లో, నీ ఇంట్లో పాలు రాకపోయినా, నీ ఇంట్లో వాటర్ రాకపోయినా, నీ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నోడు మీదనే వేసేస్తున్నారు జనాలు. అంటే నా బాధ్యత ఏం లేదు. ఎప్పటికైతే ప్రజల పార్టిసిపేషన్ తక్కువైపోయిందో, ఎప్పుడైతే లీడర్ అనేవాడు వాడి కర్మ వాడు చేయాల్సిందే అని ఈ రకమైన మైండ్ సెట్లో జనాలు మారిపోయారో, సో ఈ రకమైన సిస్టమ్ ఒక పక్కన తప్పుడు రాంగ్స్ దాంట్లో వెళ్ళిపోవడం ఒకటైతే, రాజకీయ నాయకుడు ఏమి మొత్తం ఇట్లా మస్మరైజ్ చేసి లేకపోతే ఇది ఇలా సృష్టించేవాడు కాదు కదా, ఒక్క పూటే అయిపోదు కదా. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే, ప్రజల సహకారంతో అయితేనే తొందరగా సాల్వ్ అవుతాయి.
ఆయన ఇండివిజువల్గా ఎంతమంది చెప్పగలడు, ఎన్ని చేయగలడు? ఒకటికి 10 కాళ్ళు ఉండవు, లేకపోతే ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా ఇక్కడ ఉండి అక్కడికి ఎగిరిపోయి చేసే పనులు ఉండవు. ఈరోజు ఈ ఊర్లో ఏదో జరిగింది, అక్కడికి స్పాట్లో ఎమ్మెల్యే గారు వెళ్ళాలి. ఆయన ఇక్కడ పరామర్శించినప్పుడు ఇంకో విపత్తు అక్కడ జరిగిపోతుంది. ఇక్కడికి రాలేదు కాబట్టి ఈయన అసలు రానే లేదు, పట్టించుకోలేదని ఇంకొక ఆయనకి నెగిటివ్ ఉన్న మీడియా వాళ్ళు, పార్టీకి అగ్నిస్ట్ ఉన్న మీడియా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ని ప్రజల్లో క్రియేట్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ అయ్యింది, ప్రజలు కన్ఫ్యూజన్ ఉన్నారనుకుంటున్నారు మాత్రం అనుకోవడం మన తప్పు తప్ప వాళ్ళు ఏం కన్ఫ్యూజన్ లేరు ఇప్పటికి కూడా. ఒకటి మాత్రం ప్రజల్లో చాలా క్లారిటీ ఉన్నారు, చాలా చైతన్యం వచ్చింది. లీడర్స్ అనేవాడు ఎలా ఉంటున్నాడో, వాడు అక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, ఇక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఆ పార్టీలో ఉంటే ఏం చెప్పాడు, ఈ పార్టీలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, తర్వాత వాడు అది పార్టీ మారడంలో వచ్చిన తర్వాత వాడి డైలాగ్స్ ఎలా, ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. సో అంత ఈజీగా రాజకీయ వ్యవస్థల్లో ఏదో పెద్ద ప్రక్షాళన జరిగిపోతుంది, ఇప్పుడు ఏదో మార్పు చేద్దామంటే చేయలేని పరిస్థితి కూడా వచ్చేసింది. సో ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటాయో, సో ఒక మనిషికి హేటర్స్ ఉంటారు, ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ తరపున, మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళ తరపున ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సో ప్రజా సమస్య అనగానే ప్రతి విషయంలో అధికారపక్షమైన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్య అనగానే ముందుండే పుష్పలీల గారు, ఆవిడ మంత్రిగా చేసిన హయాంలో ఆవిడతో పాటు తోటి మంత్రులుగా చేసిన వాళ్ళు ఈరోజు కాస్త ముందున్నారనే చెప్పొచ్చు. మరి ప్రజా సమస్యల మీద ఇంత పోరాడినటువంటి గొంతుక ఈరోజు కాస్త వెనకబడింది అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మాకు ముఖ్యంగా నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను ఒక దళిత బిడ్డను. అంటే ఒక మాదిగ బిడ్డగా ఒక దళిత ఉద్యమం నుంచి పోరాడి, ఆ పోరాట పటిమతో, తర్వాత అంబేద్కర్ ఆశయాలతో, అంటే చదువు అనేది లేకపోవడం వల్లనే మన జాతికి ఇప్పటికి చైతన్యం లేదు, కనీసం రాజ్యాంగ అవగాహన లేదు, మనకి ఏమొస్తాయి, మన హక్కులు ఏంటి, ఆ అంబేద్కర్ గారు ఏ హక్కులు మనకి ఇచ్చారు అనేది, ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు, ఆ రిజర్వేషన్కు మనం అందులో ఎలిజిబిలిటీ ఉండేటట్టు మనం ఉంటేనే మనకి ఫలితాలు మనం పొందొచ్చు. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలకైనా సమాన అవకాశాలు ఉండాలి. రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా స్త్రీకి సమానమైన స్వేచ్ఛ ఉండాలని ఒక పక్కన రాశారు. రెండవది ఏంటంటే, ఆయన తన జాతులే కాకుండా అందరికి కూడా ఈ రకంగా ఉంటే ఇలా బాగుంటుంది అనేది ఒక రాజ్యాంగాన్ని, ఒక అంటే గ్రంథాలు, పురాణ గ్రంథాలకు ఎంత వాల్యూ ఉంటుందో ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణ స్వీకారం చేసి పార్టీలకు అతీతంగా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా నేను పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు దాని మీద చేయి పెట్టి. లేదంటే ఈ మధ్యలో కొత్త ట్రెండ్, ఎలా అంతఃకరణ సాక్షిగా అని ఒకరు అంటారు, నేను నమ్మిన దేవుడు అంటారు, ఒక ఆయనేమో మా అమ్మ మీద చెప్తున్నానంటాడు. ఇలాంటి మార్పులు ఎంతైనా ఒక లెవెల్లో ఒక ప్రతిజ్ఞ అయితే చేసి వచ్చాము అంటే అందరికీ ఈక్వల్గా న్యాయం చేయాలి. కానీ పుష్పలీల గారికి రాజకీయంగా మళ్ళీ ఎందుకు అవకాశాలు రాలేదు అంటే, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో నన్ను అంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. టు బి ఫ్రాంక్, దానికి రీజన్ ఏంటంటే, నేను మంచి అంటాను, చెడు అంటాను. అది నా ఇంట్లో తప్పు చేసినా, నా బిడ్డ అయినా తప్పు చేసినా, నా బిడ్డను కొడతాను, తిడతాను. నా స్వభావం, నా ముక్కు సూటి స్వభావమే. కానీ రాజకీయాల్లో నేను ఇంతకుముందే చెప్పాను, క్యారెక్టర్స్ అవి ఉండాలి. ఏంటది అంటే, బై గాడ్ గ్రేసో, నా పేరెంట్స్ పూర్వజన్మలో నా పుణ్యమో, నా పేరెంట్స్ దీవెనో, నేను కష్టపడిన విధానమో, అంబేద్కర్ ఆశయాలను నేను చదువుకున్నాను కాబట్టి ఈ జీవితాన్ని ఇలా మార్చుకోవాలని ఎన్నో స్ట్రగుల్స్ చేసి నేను వచ్చినప్పుడు, అప్పుడున్న నా అదృష్టము సింక్ అయింది, అప్పుడున్న సిచ్యువేషన్ సింక్ అయింది. కాబట్టి ఆ రాజకీయంగా ఆ రోజు నాకు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు 30 మంది మహిళల్లో నాకు సెలెక్ట్ చేసుకొని, ఒక నక్సల్స్ ఎఫెక్టెడ్ ఉన్న ప్రాంతము, ఒక సిపిఎం కరడుగట్టిన ప్రాంతము, అది ఇక స్ట్రాంగ్ బెల్ట్ ఉన్న ప్రాంతాల నుంచి ఒక మహిళగా 39 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. నేను అప్పుడు వచ్చినప్పుడే నేను ఒకటి నిర్ణయించుకున్నాను, ఏమనంటే ఈ రాజకీయాల్లో ఒక సర్వీసు, నేను బేసికలీ లెక్చరర్ని, పెళ్ళైనాక చదువుకున్నాను, తర్వాత నేను MA కూడా చేశాను, PhD కూడా వరకు వెళ్ళాను తర్వాత నేను లెక్చర్గా చేస్తున్నప్పుడు కొన్ని వేల మంది విద్యార్థులను తయారు చేశాను.
ఇంటరు డిగ్రీ నేను కష్టపడినట్టు అసలు నన్ను అడిగితే ఇప్పుడు ఎవరూ లేరు ఒక మహిళ ఆ రకంగా. అంటే నేను 10th ఫ్లయింగ్ స్క్వాడ్ చేసేదాన్ని, తర్వాత పీజీ వాళ్ళకి నేను ఇన్విజిలేటర్స్గా వెళ్ళేదాన్ని, తర్వాత మదర్ క్యారెక్టర్ని అన్నీ కరెక్ట్ చేసుకుంటూనే నా పిల్లల్ని చదివించుకుంటేనే వాళ్ళకి అన్నీ ఇంట్లో ఉన్న ఒక అమ్మగా ఏవో ఒక అక్కగా అన్ని బాధ్యతలు కరెక్ట్గా నేనే నిర్వహించాను. ఎవరు కూడా నా క్యారెక్టర్ని ఒక పని మనిషికి అప్పచెప్పో ఇంకెవరు చేయలేదు. ఒక తల్లిగా నేనే దాన్ని పూర పర్యవేక్షణ చేశాను. అన్ని క్యారెక్టర్స్ చేస్తూనే నాకున్న సమయంలోనే చదువుతో పాటు ఒక లెక్చరర్గా పనిచేస్తూనే ఒక ఉద్యమంలో చేరుతూనే నేను ఇన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు నేను ఆ రోజు అధికారం నాకు భగవంతుడు ఇచ్చినప్పుడు గెలిచినప్పుడు నేను గెలవడమే ఒక అదృష్టం అన్నారు. అదృష్టానికి నిదర్శనం పుష్పలీల అని కూడా అన్ని పత్రికలు రాశాయి ఆ రోజు. ఎందుకు అదృష్టము అన్నారంటే నేను గెలవడమే పెద్ద మిరాకిల్ అక్కడ ఒకటి. రెండోది ఒక స్త్రీగా 39 సంవత్సరాల తర్వాత పుష్పలీల అనే ఒక ఇబ్రాహీంపట్నంలో ఒక రంగారెడ్డి జిల్లా నుంచి ఒక స్త్రీకి అవకాశం కలవడము, అంతేకాకుండా ఒక పెద్ద క్యాబినెట్ ర్యాంకును చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ రోజు. అదేంటి సోషల్ వెల్ఫేర్. అంటే నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాను, ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగి నేను వేరేలా తీయాలని కాదు, జనరల్ గా ఎందుకంటే నేను చెప్తున్నాను, అందుకే వస్తున్నాను అక్కడికి. అంటే నీ క్వశ్చన్ ఏంటంటే నువ్వు ముక్కుసూటిగా ఉన్నందుకు నీకు అవకాశాలు రాలేదా? అది కాదు, అది కానే కాదు అసలు. యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు నేను అక్కడ గెలవటమే నాకు అదృష్టం, చాలా పత్రికలు కూడా రాశారని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఇంతమంది ఉండగా అంటే ఒక గెలవని సీటు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చారా అనొచ్చా? అనొచ్చు. ఓకే, మరి మీరు అది తీసుకుంటున్నప్పుడు అరే జనాల్లోకి నేను వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నేను ఓటమి పాలవుతానేమో భయం మీకు లేదా? ఎక్కడ లేదు. ఓకే, ఎక్కడ ఇప్పుడు కూడా ఉంటుంది నాకు. నేను అన్ని ఎదుర్కొనేటి అన్నీ కూడా జనరల్గా ఈ నా పెంపకమే అలా ఉంది. అంటే మగపిల్లలు చేసే పని ఇది, ఆడపిల్లలు చేసే పని ఇవన్నీ నా లేదు, నాకు అసలు తెలియదు. నా డ్రెస్ కోడ్ మాత్రమే ఆడపిల్లది, మిగతాదన్నీ నా మగపిల్లడి క్యారెక్టరే. నేను ఎక్కడ కూడా ఆడపిల్లలు ఆడే ఆటలు ఆడలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఆడపిల్లలతో మింగిల్ ఇన్నేళ్ళ రాజకీయాల్లో కూడా ఏ ఒక్క మహిళ రాజకీయ నాయకులు ఈమె ఇన్ని పార్టీలు 3-4 పార్టీలు మారినారు, కానీ ఏది అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్ళలేదు. నేను అధికారం రాకుండా ఉన్న పార్టీలోకి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అధికారంలో వస్తే తర్వాత వాళ్ళు నాకు టికెట్ ఇవ్వరు, అది వేరే విషయము. గోల్డెన్ లెగ్ అంతే, గోల్డెన్ లెగ్ అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలుసు ఆ విషయం. తర్వాత నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల్లో అదృష్టంగా వచ్చిన పుష్పలీలకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా నా మీద గెలుస్తానని ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ నేను నిర్ణయించుకున్నది ఏంటంటే చావో మరణం అన్నట్టు ఆ నియోజకవర్గం ఉంటుంది. అంత నక్సల్స్ అక్కడ కిడ్నాప్ అన్నా చేయొచ్చు, లేకపోతే నేను వెళ్ళే దగ్గర అన్ని ల్యాండ్ మైన్స్ ఉంటుంది పేల్చేయచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా నేను గెలిచాను అంటే ఆయన ఏదో ఒక టికెట్ ఇవ్వాలి కదా రిజర్వేషన్ అనుకుని ఇచ్చి ఉండొచ్చేమో మేబీ. ఆయన నాకేం ప్రేమకి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరు కూడా మాకు ప్రేమకి ఇవ్వరు. ఇప్పుడుకున్న రిజర్వేషన్ విధానం బట్టి కూడా నేను చెప్తే ఎవరు కూడా మాకు ఆ రిజర్వేషన్ అనేది అంబేద్కర్ గారు రాశారు కాబట్టే మాకు టికెట్లు ఇస్తున్నారు. అంతేగాని పుష్పలీల అంటే ప్రేమో లేదా దళిత ఎమ్మెల్యే అంటే ప్రేమ అనుకొని ఎవరు కూడా మమ్మల్ని వేసి ఆసనాలు వేసి వాళ్ళ అప్పర్ కాస్ట్ వాళ్ళకో లేకపోతే వాళ్ళకంటే ఉన్నతులకో ఇండస్ట్రియలిస్టులో పక్క కూర్చోబెట్టుకున్నట్టుగా మా దళితులను కూర్చోబెట్టడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. మీరు ఎక్కడైనా చూడండి. మీరు అలాంటి సిచ్యువేషన్ లోపల నుంచి నాకు మళ్ళీ అందుకు అవకాశాలు రాలేదు అంటే ఒకటి కారణం ఇక్కడ. ఇవి రెండు ఈ స్వభావాలతో నేను ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక అధికారంలో ఉంటే నేను ఒక్కదాన్ని చేస్తే ఒక లెక్చరర్గా ఉండి కొంతమందిని మాత్రమే చేయగలను, వాళ్ళని వాళ్ళ ప్రయోజనం చేశాను. కానీ నాకు మంత్రి పదవి వచ్చిన రోజు నేను ఒకటే నిర్ణయించుకున్నాను. నేను నమ్మిన నా దేవుడు సాయిబాబా భక్తురాలు, నేను నమ్మిన దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, అధికారం ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు, కానీ మన పేరంటూ చిరస్థాయి ఉండిపోవాలి. మన పేరు మనం చేసినవి నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రజల గుండెలు ఎప్పుడు నిలిచిపోవాలి. 2 రాష్ట్రాల్లో ఈ రోజుకు కూడా నేను 25 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా నన్ను అభిమానించే జనాలు ఎందుకున్నారు? మేబీ నాకు పదవి లేకపోయి ఉండొచ్చు, నేను ఏ మంత్రి పదవులు కాకుండొచ్చు, నాకు ఇప్పుడున్న మా కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన తర్వాత నాకు ఏ పోస్ట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. వాళ్ళ కారణాలు వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళ ఈక్వేషన్స్ అలా అని చెప్పి మనం అడగలేదు. సరే వాళ్ళ ఇష్టం, ఇస్తే వాళ్ళకు వాళ్ళ సమస్యను నేను కొంతవరకు నా లెవెల్లో ఉన్న అనుభవంతో ఆ సమస్యను పరిష్కరించడానికి పార్టీకి మంచి పని చేయడానికి నేను ఉంటాను. వాళ్ళు ఏ కోణంలో ఇవ్వలేదు అన్నదాన్ని కూడా నాకు అధికారం కూడా లేదు, ఎందుకంటే రాజసం కాదు కదా. ఆ ముఖ్యమంత్రి గారి టెన్షన్ ఏంటో, ఆ మంత్రివర్గం టెన్షన్ ఏంటో, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో, ఏమి ఈక్వేషన్సో అది నేను చూశాను కాబట్టి నాకు కూడా అర్థం కావింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి దాని గురించి నాకేం పెద్దగా నాకు టెన్షన్ కూడా లేదు. చాలామంది అడుగుతాడు అదేంటి అక్క నీకేం పోస్ట్ రాలేదు ఇంకా. నేను అన్నాను నాకు ఏ పోస్ట్ అవసరం లేదు. ఒక పోస్ట్ ఉంటే అక్కడికే కన్ఫైన్ అయిపోతాం మనం, రైట్? అదే పోస్ట్ లేదనుకోండి మన పార్టీ కార్యకర్తగా. అందుకని నేను ఒక డిమాండ్ మాత్రం పెడుతున్నాను మా పార్టీకి. నేను అతి సీనియర్ని,
మా కమ్యూనిటీలోనే మాదిగ సమాజంలో మాదిగ బిడ్డగా నాకు ఏ పోస్టులు ఇక్కడ అవసరం లేదు. నాకు పార్టీ పోస్టు అది కూడా నాకు స్టేట్ అవసరం లేదు. నాకు నేషనల్లో ఏఐసిసిలో ఇవ్వమని అడుగుతున్నాను. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు కూడా దళిత మహిళలకు సరైన స్థానం లేదు, మహిళలకే కాదు అందరికీ వేరే వేరే యూపీఎస్సీ ఎగ్జామ్స్ దగ్గర నుంచి చూస్తే అందరూ అధికారంలో అలాంటి వాళ్ళే ఉన్నారు అని కూడా అనడం జరిగింది. చెప్పలేను, నేను రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను, డిమాండ్ కూడా చేస్తాను ఫ్యూచర్లో. సో నాకు కావాల్సింది పార్టీ కాపాడితేనే మనం ఉంటాం. పార్టీ లేకపోతే మనం ఉండడం అనేది నేను ఒక ఆర్గనైజేషన్ లాగా ఉన్న తెలుగుదేశం నుంచి నేర్చుకున్నాను, క్రమశిక్షణ నేర్చుకున్నాం మేము. నేను ఒక లెక్చరర్గా నాకు క్రమశిక్షణ తెలుసు, పద్ధతి తెలుసు, తప్పు తెలుసు, ఒప్పు తెలుసు. తర్వాత నా నిర్ణయం తీసుకుంటాను అంతే, నేను ఎవరి మాట వినను. ఎందుకంటే నాకు దానివల్ల లాభం ఏం జరగకపోవచ్చు. మేబీ నేను ఇంత పెద్ద సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేశాను 2 రాష్ట్రాలకు, నేను ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఒక్క విషయంలో నా దేవుడి నమ్మకం, నేను ఒకటే ప్రమాణ స్వీకారం చేసుకున్నాను. నా మనసులో నా అంతఃకరణలా నేను శుద్ధితో చేసుకున్నాను. ఏమంటే దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నాకున్న 2 పిల్లలే కాదు, ఈ దేశంలో ఉన్న ఈ సోషల్ వెల్ఫేర్లో ఉన్న బిడ్డలంతా నా బిడ్డలే అనుకున్నాను. ఒక అమ్మలాగా మారాను నేను వాళ్ళ దగ్గర సర్ప్రైజ్. ఇక్కడ నేను సర్ప్రైజ్ చేస్తానని సర్ప్రైజ్కి వెళ్తున్నాను ఈ డిస్ట్రిక్ట్ అని చెప్పేదాన్ని, బార్డర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ వెళ్ళిపోయేదాన్ని. అంటే వీళ్ళు ఇక్కడ అలర్ట్ అయి చేసి ఉంటారు అంత రెడీగా కరెక్ట్గా యాక్టింగ్ చేస్తారు. నేను ఇక్కడ వెళ్ళేదాన్ని కాదు, అక్కడికి వెళ్ళేసి వాళ్ళని సస్పెండ్ చేసేదాన్ని. నా వల్ల 2-3 ఆఫీసర్లు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. అంటే నేను వాళ్ళు పట్టుకున్న వాళ్ళ మిస్టేక్స్, అంత పెద్ద మిస్టేక్స్ పట్టుకున్నాను నేను. సో ప్రక్షాళన అంతే. ఎవడు మళ్ళీ వచ్చి నన్ను కలవడానికి మేడం నుంచి పక్కదారికి వచ్చేసి మళ్ళీ నాకు రీఇన్స్టేట్ చేయండి, మేడంకి ఏమైనా కావాలని ఇస్తానన్న నా స్టాఫ్ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవడన్నా వచ్చి మిమ్మల్ని కలిపితే పీకి పడేస్తాను, నాకు అవసరం లేదు. డబ్బు ఏముంది నాన్న, దేనికి డబ్బు? అసలు నన్ను అడిగితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇంత కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న వాళ్ళంతా మోస్ట్ ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా ఒక సిద్ధాంతాలు లేకుండా, ఇంతకుముందు కొన్ని పార్టీల సిద్ధాంతాలు ఉండే, ఇప్పుడు సిద్ధాంతాలే లేవు. ఒక పార్టీ అంటే ఒక కమ్యూనిస్ట్ అంటే ఇలా ఉంటారు, ఓ బీజేపీ పార్టీ అంటే ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా అనుకునేవాళ్ళం. ఇప్పుడు అదన్నీ ఏమీ లేదు, గెలుపు అంతే. అది ఎలా గెలుస్తామా, ఎన్ని ఓట్లు తెచ్చుకుందామా, ఎవరు జనాలను మోసం చేద్దామా, ఏ రకంగా వద్దామన్నారు. నేను ఆ పార్టీలు అన్నీ అవే, గెలుపు ఓటమిలే. అందులో పుష్పలీల తొందరగా నన్ను తీసుకోవాలంటే నా లెవెల్ ఏదైనా వచ్చిన దానికి నేను ఇంత హార్ష్గా, ఇంత నన్ను ఒక జడ్జిగా పెడితే ఏ డిసిషన్ ఇస్తుందో నేను కూడా అలాగే జడ్జి లాంటి దాన్ని. నాకు తప్పు అంటే నాకు తప్పే కనపడుతుంది. నాకు అది నా వాళ్ళు కదా, నా కులం వాళ్ళు కదా, నా బంధువులు కదా అని మాత్రం నేను అలా నేను అందరికీ చాలా శత్రువుని. ఎలా శత్రువుని? నా సొంత వాళ్ళకు కూడా నేను నచ్చను, నా పిల్లలకు కూడా నచ్చకపోవచ్చేమో. ఎందుకు మమ్మీ అని నాకు ఈ మధ్యలో మా బాబు అన్నాడు, మమ్మీ కొంచెం నటించవచ్చు కదా, ఎందుకు అంత సూటిగా మాట్లాడతావు మమ్మీ? మమ్మీ నువ్వు నేను ఒక్కడే కొడుకును కదా, ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు కదా, నువ్వు నా కోసం నన్ను నేను ఇంత కష్టపడుతున్నాను ఒక్క కొడుకుని, నా కూతుర్ని. నేను ఒకటే మాట చెప్పాను, నాన్న డబ్బులు సంపాదించుంటుంటే ఈరోజు సోకాళ్ళు ఉన్న మంత్రుల పిల్లలు ఎక్కడెక్కడ ఏ స్థానాలలో ఉన్నారు? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మ్యామ్. అంటే పుష్పలీల గారు ఇంత సింపుల్గా ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఆ కంపారిజన్ నేను చేసుకుంటే ఒక విధంగా అధికార వ్యామోహం, పదవి వ్యామోహం అంటారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మీరు చూసుకుంటే ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక మినిస్టర్ హోదా కూడా అనుభవించారు. ఇప్పుడు పుష్పలీల బయటకు వచ్చారు అని అంటే వెనకాల ముందు ఆ బందోబస్తు ఇదంతా చూసారు, మీరు ఆ రాజస్వం చూసేశారు. ఒక సామంత రాణిలేమే కదా మామూలుగా రాజరికం ఉంటే ఒక సామంత రాణి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూస్తే ఇలా సింపుల్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు మీరు పార్టీ ఆఫీసులకు వెళ్ళినా కానీ అంత సెక్యూరిటీ అదంతా ఉండదు కాబట్టి ఎప్పుడైనా లోపల బాధ అనిపించిందా? అసలు అనిపించదు నాకు. నీకు జోక్ చెప్పనా, నా మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు 2 years తర్వాత తీసేసాక నా స్టాఫ్ ఒక 40 మంది ఉంటారు ఒక మంత్రికి. ఆ రోజులలో 2 రాష్ట్రాలే కదా, అంటే తోటమాలి దగ్గర నుంచి వంట వాళ్ళ దగ్గర నుంచి నా డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ మొత్తం లెక్క చూస్తే 20, 25, 30 మంది అయితే ఈజీగా ఉంటాం స్టాఫ్. నా గన్మెన్ల దగ్గర నుంచి నేను ఒక్క కన్నీటి చుక్క తీయలేదు. నా పిల్లలు ఏడ్చారు మంత్రి పదవి పోతే. నేను నన్ను అభిమానించే నా ఆత్మీయులు అనేవాళ్ళు, అంటే నా చుట్టాలు బంధువులు అందరూ ఏడ్చిన సందర్భాలు, బాధపడిన సందర్భాలు. నేను ముఖ్యంగా నా స్టాఫ్ ఏడ్చారు లిటరల్గా. ఆ రోజు చనిపోతే ఇంట్లో శవం ఉంటే ఎట్లా ఏడుస్తారో మా మేడంని మేము వదిలిపోవాలి. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేవు కదా, లేకపోతే అవన్నీ రికార్డు పెట్టింటే ఇప్పుడున్న వాళ్ళంతా ముక్కుల మీద వేసుకోవాలి, మేమే పెద్ద హీరోలు అనుకుని చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఆ స్టాఫ్ నాకు కంటిన్యూషన్లో ఉన్న రిలేషన్లో గన్మ్యాన్లు కానీ
అప్పుడు నా దగ్గర 20 ఏళ్ల కింద చేసిన, అప్పుడు సమైక్య ఉంది కదా నాన్న, ఎస్. అప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే కూడా ఎప్పుడో ఉన్న ఆ పిల్లలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పోస్ట్లో పోలీస్ డిపార్ట్మెంటే అనుకో, పోస్ట్లో వాడు ర్యాంకులు అయిపోయి పెద్దోళ్ళు అయి ఉంటారు కదా, నేను ఎక్కడైనా వెళ్తున్నాను అనుకుంటే వాడు పరిగెత్తుకుని వస్తాడు నా దగ్గరికి. ఎన్నో సంఘటనలు అయితే అట్లా. ఎవరినన్నా నేను మర్చిపోయానండి, మేడం మర్చిపోయారా, నేను మీ దగ్గర చేశాను, బాబు బాగున్నాడా, పాప బాగుందా, సార్ బాగున్నా, ఎలా అడుగుతారంటే అమ్మ మీ దగ్గర పని చేసినప్పుడు మాకు ఒక డ్యూటీ చేసినట్లు లేదమ్మా, ఎట్లా అంటే ఒక అమ్మతోటో ఒక అక్కతోటో జర్నీ చేస్తే ఎలా, ఒక గుమస్తా ఉండేవాడండి, ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర చేశాడు, బీరయ్య వాడి పేరు, వంట చేసి పెట్టాడంట. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, ఎందుకో వాడికి అడ్జస్ట్ కాలేడు, వాడు నేను మంత్రి గంగా నా దగ్గరకు వచ్చాడు, బీరయ్య అని పేరు. తో ఆ బీరయ్య అనేవాడు వచ్చిన తర్వాత అసలు ఎంత బాగా అనమాట నన్ను చూసుకునే విధానం, సేమ్ అంత లెవెల్లో చేశాడు కదా, వాడికి బాగా చూసుకున్న తర్వాత వాడు కంటిన్యూ ఇంటికి వెళ్ళకుండా వాడు ఇలాగే ఉండిపోయేవాడు. ఇంట్లో నుంచి ఫోన్లు వచ్చాయి, ఏది బీరే ఇంట్లో నుంచి ఫోన్లు వస్తున్నాయి కదా, నేను ఇంకోటి తీసుకెళ్తానులే, నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళి అంటే, వద్దమ్మా నేను ఫోన్ ఇంటికి అనేవాడు. వారు నేను స్టన్ అయిపోయేదాన్ని. తర్వాత నా దగ్గర స్టాఫ్ గన్మెన్లు, ఎప్పుడైనా గన్మెన్లు ఉంటారు కదమ్మా, ఒక 4 ఉండేవాళ్ళు, అంటే 2 వెళ్ళిపోతుంటారు, 2 వస్తుంటారు, ఇంకా మనం బయటకు వెళ్తుంటే ఇంకా ఎస్కాట్ ఎక్కువ వస్తుంది. సో నాకు గన్మెన్లు ఇప్పటికీ ఉన్నారు, నేను వాళ్ళ నంబర్లు ఇస్తాను, మీరు ఆఫ్ ది రికార్డ్ ఎప్పుడైనా వెళ్ళి అడగండి. ఆ గన్మెన్లు పొద్దున్నే లేచి టిఫిన్లు కట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని, ఎందుకంటే కొంతమంది మంత్రులట అసలు మంచిని కూడా ఇంట్లో నుంచి ఇవ్వరు, వాళ్ళకి ఇంట్లో భోజనాలు కూడా పెట్టాడు, వాడు మంత్రి ఎక్కడో ఉంటాడు, ఏం చేస్తున్నా ఆ డ్రైవర్ల గురించి కానీ ఆ గన్మెన్లకు కానీ భోజనం ఉందా అని కూడా పెట్టని వాళ్ళు మంత్రులు ఎంతో మంది ఉన్నారు ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తుంటుంది నాకు. కానీ నేను మాత్రం వాళ్ళు నా దగ్గరకు వస్తే 3 months తర్వాత చేంజ్ చేస్తారు, 3 months తర్వాత చేంజ్ చేసుకున్నవాడు వెళ్ళకపోకుండా గొడవలు పడుతున్నాడు. ఒకరోజు ఎందుకు పడుతున్నారని వాళ్ళ హెడ్ అడిగిండంట, అడిగితే కాదు మేడం, ఆ మేడం దగ్గర పోతే మాకు ఇంట్లో నుంచి మేము టిఫిన్ తీసుకుపోం సార్, మా పిల్లలు రెస్ట్గా ఉంటారు సార్, 6ంటికి లేచి వంట చేయరు సార్, అమ్మ దగ్గరికి మేము వెళ్తాము, వెళ్ళిన వాళ్ళు ముఖం కడుక్కొని తింటాము, మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళని భోజనం చేసి వెళ్తాం సార్ అమ్మ దగ్గరికి. ఇప్పటికి ఆ స్టాఫ్ అదే నాకు గుర్తు, ఏం కట్టుకొని పోతాం మనం చెప్పమా, ఇంత మంచితనమే నాకు కావాలనుకున్నాను. ఇంత మంచితనం ఉన్న పుష్పలీల మంత్రి పదవి ఎందుకు పోయిందో తెలుసుకోవచ్చా? తెలుసుకుంటావా, చెప్తాను. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతిని ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని పనిచేశారు. అప్పుడున్న ఫస్ట్లో సెకండ్ టైం ఆయన వచ్చినప్పుడు. సో నేను యాక్చువల్గా నాకు ఎప్పుడూ అవకాశాలు వచ్చినాయి, సుగుణకుమారి ప్లేస్లో నాకు వచ్చింది అవకాశం ఎంపీగా. ఎంపీ సుగుణకుమార్ గారు ఉండే తెలుగుదేశంలో. అంతకుముందు నేను లెక్చరర్ని, కానీ అప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నారు. అప్పుడు దళిత సేనలో ఉన్నాను నేను, కాంచీరామ్ గారు ఉన్న పార్టీకి దళిత సేన దానికి ఉన్నప్పుడు ఇక్కడ ఆ పార్టీ చాలా ఇదిగా ఉంది. అందులో ఒక కొత్త రూల్ ఉంటుంది, ఏ పార్టీలైనా ముందు కానీ నువ్వు సమాజ సేవకు వచ్చి అటెండ్ అవ్వచ్చు అనేది ఒక రూల్ ఉంటుంది. అందులో పాశ్వాన్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చారు, ఇదే లకడీకుప్పల్ చౌరస్తా దగ్గర. అప్పటికి నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. సో నేను ముందు కూర్చుంటే సంథింగ్ డిఫరెంట్గా కనపడతాయి, ఎక్కడ ఉన్న 100 మందిలో డిఫరెంట్గానే ఉంటాను. మేబీ నా డ్రెస్ కోడే అనుకో, నా అపియరెన్స్ అనుకోండి, సంథింగ్ ఏదో ఉంటుంది. అది దానివల్ల నేను ముందు కూర్చొని ఉన్నాను, ఆయన స్టేజ్ మీద కూర్చున్నాడు, నన్ను ఇలా చూపించి ఏ కోనే అని అడుగుతూ ఉన్నాడు. ఆయన నువ్వు లెక్చరర్ అయ్యా వేసాను, ఇంకో బులావ్ అన్నాడు. అనగానే నన్ను పిలిచారు పోలీసు వాళ్ళు, నేను పైకి ఎక్కాను. ఆయన ఆప్ క్యా కర్తే హో అన్నాడు. నేను ఇట్లా లెక్చరర్ను. అచ్చా ఠీకే ఆప్ హమారా పార్టీ మే ఆ జాओ, ఆప్కో సిటీ ప్రెసిడెంట్ బనా దేంగే అని అన్నాడు. ఠీకే ఆ జాऊंगी, జస్ మేరకు బి పసంద్ హైలో అని ఇట్లా హిందీలో మాట్లాడడం కదా, వాళ్ళకి హిందీ వస్తుంది. సో మాట్లాడాను. తర్వాత అలా ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు మళ్ళీ ఇంటెలిజెన్స్ వాళ్ళు సాయంత్రానికి నెక్స్ట్ డే వచ్చేసారు. వస్తే మా వారికి ఇష్టం లేదు రాజకీయాలంటే. అంటే ఆయనకి ఏంటంటే ఆయన పిల్లలు మేము 4 మా ఇల్లు, మా పిల్లలు, మా చదువు, మా ఫ్యామిలీ, ఈ విధంగా చదువుకుంటే ఇష్టం ఉంది, చదువుకుంటుంది, నేను చదివిస్తున్నాను, ఏ లెక్చరర్గా చేసుకుంటుంది, ఇంకేదో మంచిగా వస్తే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో, ఈ లైఫ్ చాలు మా కనుక ఉండే మనిషి ఆయన బయట ప్రపంచానికి ఎక్కువ వెళ్ళనిచ్చేవాడు కాదు. సో అలాంటి సమయంలో ఈ పోలీస్ వాళ్ళు వచ్చేసారు. మా ఆయన కోపం వచ్చేసింది, పరేషాన్ అయిపోయాడు. ఎందుకు వచ్చారు వాళ్ళు, ఏంటి అది, ఏంటి క్యావువా అంటే కూర్చోబెట్టి అడిగితే ఇట్లా మేడంకు ఆఫర్ देने के लिए रेडी है, तो आप अगर इलेक्शन आ रहे हैं आप कौन सा पार्टी से जाना चाह रहे. నేను ఎక్కడ చెప్పినట్టు ఉంటాను, అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, అప్పుడంటే 6th 7th 9th 10th అలా ఉన్నారు పిల్లలు. మా ఆయన ఉండే సారీ हमारा नहीं चाहिए, हमारा बच्चे छोटे हैं अभी, एजुकेशन प्रायोरिटी है हमारा ఫ్యామిలీ के लिए पहला ఇంపార్టెంట్ देंगे అని ఏదో చెప్పేసాము. అది స్కిప్ అయిపోయింది. ఆ తర్వాత కూడా చాలా అవకాశాలు వచ్చాయి నాకు పార్టీల నుంచి. ఇంకా నేను అది రాలే. తర్వాత అనుకోకుండా నేను తెలుగుదేశంలో అప్పుడు ఆయన ప్రజా దీవెన అనేది ఒక కార్యక్రమం ఏదో పెట్టాడు. అప్పుడు అంత కొత్త వాళ్ళని అప్లై చేసుకుంటున్నప్పుడు నన్ను లైక్ చేసే మా కమ్యూనిటీలో ఉన్న సబ్ కాస్ట్ బ్రదరే
డాక్టర్ బాలు అని మా ఆయనతో చదువుకున్నాడు, ఆయన సబ్ కాస్ట్, మాకు అగెన్స్ట్ గ్రూప్ అని ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ వీళ్ళంతా ఒక కలిసే ఉండేవాడు. అప్పుడు ఎప్పుడు ఈ డిఫరెన్సెస్ లేవు మాకు, ఇప్పటికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఆ బాలు అనేటంటే నేను పుష్పతో మాట్లాడాను, రామదాస్ బై అమ్మాయి ఇంత జీనియస్ ఉంది, ఎంత టాలెంటెడ్ ఉంది, నువ్వు నీ ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, అలాంటి అమ్మాయిని పాలిటిక్స్లో పంపిస్తే, నేను కూడా పాలిటిక్స్లో బీజేపీలో ఉన్నాను, నేను కూడా ట్రై చేస్తున్నాను, మేబీ ఎవరికి లక్ ఎక్కడ ఉంటుందో తెలియదు, నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు పాలిటిక్స్లో పంపించు, వద్దన్నా, మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయన్నా, మనం మిడిల్ క్లాసు, మనకేడొస్తుంది అన్న అన్నాడు. నువ్వు అయినా పర్వాలేదు, నువ్వు నా మాట విను, బయట రాయి, ఆ పిల్లకి నువ్వు పంపించు, నేను కూడా అప్లై చేస్తున్నాను అన్నాడు. అలా వెంకటయ్య గారని, సి వెంకటయ్య గారని మా ఆయన ఫ్రెండే, ఆయన కూడా ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రిజిస్ట్రార్గా అన్నాడు. నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ ఆయన వచ్చి నాకు బ్రీఫింగ్ చేసిపోయేవాడు, నా గురువు అనుకోండి ఇంకా. సో ఆయనతో బయోడేటా అంతా రెడీగా చేయించేసుకొని తీసుకొని వెళ్ళి ఊరికనే సబ్మిట్ చేసాం అంతే. అలా అది ఆ 30 మందిలో నుంచి అది దేవుడు మిరాకిల్ అనుకోండి, అక్కడ ఉన్న పరిస్థితులే అనుకోండి. అప్పుడు నేను ఎంఆర్పిఎస్లో సీరియస్గా పనిచేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని మా నియోజకవర్గంలో నేను తిడుతున్నాను, కృష్ణమాదిగా నేను కలిసి. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో వెళ్ళిపోయి అంతకంటే ముందు మా వారి పేరు వెళ్ళింది అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు నా పేరు పెట్టి దేవేంద్ర గౌడ్ గారికి, ఇదే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ఈ అమ్మాయిది నేను అనుకుంటున్నాను, ఈ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్తో మాట్లాడండి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు లేదని, అట్లా స్టార్ట్ అయింది నాకు. అంటే నేను ఇష్టపూర్వకంగా వచ్చింది, పాలిటిక్స్ ఏం లేదు. ఎందుకంటే నాకు ఆ లెక్చరర్ ఫీల్డ్లో నేను ఎంత చేశాను, కానీ ఈ రాజకీయంలో నేను మంత్రి చేసినా కూడా నేను ప్రజలకు చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏమి సుఖం లేని లైఫ్ అంటే రాజకీయమే. కింద ముళ్ళ కిరీటాలు ఇవి, ప్లాస్టిక్ నవ్వులు నవ్వాలి, యాక్టింగ్ చేస్తున్నానే డబ్బులు వస్తాయేమో, మనకు అది కూడా ఉండదు ఇక్కడ. ఫ్రీ ఆఫ్ సర్వీసెస్ ఎలా మైండ్ అయిపోయింది ప్రజలేదంటే, ఇక ఇది ఇస్తే కూడా కడగండి అనే లెవెల్కి వచ్చారు, అన్నీ మీరే చూడండి అంటున్నారు. అంత దిగజారిపోయి ప్రజల మైండ్ సెట్ అయిపోయింది. అంటే ఎందుకంటే ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఒక్కొక్కరు అన్ని ఫ్రీ అనడము, ఈ వేస్తాం తినండి, ముష్టి వేస్తాం తినండి, ఈ పథకం తినండి, ఇట్లా తయారు చేసి నువ్వేం కోల్పోతున్నావురా, నీ అసలైన ఓటు హక్కును కోల్పోతున్నావు, నాలాంటిది ఎవరో చెప్తా, ఈమె తినదు ఇంకొన్ని తినలేదు, ఇలాంటి డైలాగులు. అందుకని ఇంకా నేను అమ్మ బాబోయ్, ఇలాంటి వాళ్ళని మనం మార్చాలంటే ఇది కష్టమైన పని. సరే ఏదో ఉన్నాం పాలిటిక్స్లో, అలా అని మనం మొత్తం క్లోజ్ అయిపోవడానికి కూడా లేదు. అందుకే మా బాబు నన్ను నటించమంటే నాతో రాదు అన్నాను. ఇప్పుడు నటిస్తానన్నా, ఒరిజినల్ క్యారెక్టర్ మనది. సో నటించాలి. ఈ రాజకీయంలో అట్లా అయితేనే పదవులు వస్తాయి. ఒక స్త్రీకి పదవి వస్తే అది ఏ రకమైన పేర్లతో పిలుచుకుంటారు, దానికి ఆ పోస్ట్ ఎందుకు వచ్చింది మీకు తెలుసా అని చెప్పుకునే సమాజంలో అది అందరికీ అంత పెద్దగా ప్రమోషన్స్, దాని ప్రమోషన్ మిగలదు, పబ్లిసిటీ అంత పెద్దగా రాదు, తొక్కేసుకుంటారు. కానీ అదే ఒక దళిత బిడ్డని నేను ఇంత చిన్న తప్పు చేసినా దాన్ని పెద్ద ఫోకసింగ్ చేసి, చేసిన తప్పు వల్లే జరిగిందంటారు. నా తప్పు 1% కూడా లేకపోవడం వల్లనే చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రత్యక్షంగా మళ్ళీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చి అసెంబ్లీ కమిటీ చైర్మన్గా, అది కూడా క్యాబినెట్ ర్యాంకులు 4 సంవత్సరాల వరకు నాకు ఇచ్చి, నువ్వేంటో నాకు తెలుసమ్మా పుష్పలీలమ్మ, నీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను తాళం ఇచ్చి చూడమన్నాను అన్నావంటేనే నీ నిజాయితీ తెలుసు, నీకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక ఆడపిల్లవు, నువ్వు అందరినీ చూసుకోలేవు, ఎవరిని నో అనలేవు. నా బంధువులు నా పేరును డ్యామేజ్ చేశారు, నా దగ్గర వాళ్ళు నా పేరు డ్యామేజ్ చేశారు, ఇక చెప్పకూడదు కొన్ని కూడా జరిగిపోయి ఉంటాయి. అయితే ఆయన అన్నాడు అనమాట, నేనైతే పేపర్లో ఇచ్చాను పుష్పలీలమ్మ, ఏమని ఇచ్చానో నా బంధువులు ఎవరు వచ్చినా నా పేరు వాడుకున్నా సరే మీరు ఎలాంటి నమ్మొద్దు అని ఇచ్చేశాడు. అందువల్ల వాళ్ళందరినీ ఎవరు కూడా నమ్మని. సో నేను కరప్టెడ్ కాదు కాబట్టి, నేను ఇచ్చిన పనిని 100% చక్కగా బాగా చేస్తాను కాబట్టి నన్ను ఒక్కదాన్నే పిలిచి అప్పుడున్న సీనియర్లను కూడా మంత్రి పదవులను తీసేశారు నాతో పాటు. వాళ్ళకి ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా నాకు అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఇచ్చాడంటేనే నా నిజాయితీని మెచ్చుకున్నాడు. ఎందుకు అంటే అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఇచ్చిన తర్వాత ముచ్చెమటలు పోయించిన పుష్పలీల 21 డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ముచ్చెమటలు పోయించిన పుష్పలీల అనేది న్యూస్ వచ్చిందంటే తప్ప అవునా? నిజమైన తనిఖీ చేసింది ఒక మంత్రిగా అని చెప్పింది. ఇన్ని వాస్తవాలు జరిగినాక నన్ను కరప్టెడ్ అని ఎవరైనా అనుకునే వాళ్ళు కూడా అయ్యో పుష్పలీల గారు అలాంటి వాళ్ళు కాదు, మా అక్క అలాంటిది కాదు. ఇప్పటికి ఎన్ని ఛానళ్ళు అంటారు, అక్క నీ ఇలాంటి నిజాయితీ వాళ్ళు ఎవరు లేరక్క, అందుకనే అక్క నువ్వు ఇమ్మడి లేకుండానే మేము కోరుకుంటున్నావు అక్క నీలాంటి వాళ్ళకి ఏదైనా పదవి వస్తే బాగుంటుందని. కానీ ఇచ్చే వాళ్ళకి ఉండాలి కదా, ఇచ్చే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఉండాలి, వాళ్ళకున్న ఈక్వేషన్స్లో మనం ఇమ్మడగలగాలి. ఈ ఎన్నో ఉంటాయి లేనా, ఎక్కడున్నా అక్క పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతోటే ఉంటాను నాన్న. నేను ఎక్కడ నాకు సంబంధించిన ఎవరు వచ్చినా ఇప్పుడు కూడా నా ఆఫీస్లో పొద్దున వెళ్ళిపోతానంటే రాత్రి 10 కూడా అవుతుంది, 11 కూడా అవుతుంది. నాకు కలవని వాళ్ళు లేరు, నన్ను ఇష్టపడని వాళ్ళు లేరు. చాలా అభిమానాలు, ఏం గడుపుపోతాం, పదవులు చేసి మోస్ట్ కరప్టెడ్ అయిపోయి వాళ్ళ పిల్లలకు తలాదారుని అయిపోయి మోస్ట్ లంచగొండి తనాలు చేసి వాళ్ళే సుఖపడుతున్నారు. నేను హ్యాపీయెస్ట్గా ఉన్నాను. నాకు పదవి ఉన్నా అలాగే ఉంటాను,
పదవి లేకపోయినా ఎవరి గ్రీన్ పొలిటీషియన్. నన్ను ఎవరు కూడా మాజీ మంత్రి అనడానికి ఇష్టపడరు, మంత్రి గారేనే అంటారు. చాలా దానన్నా ఏముంది నాన్న, నేను అప్పుడు 2 రాష్ట్రాలకి ఇప్పుడు ఉన్న వాళ్ళు మచ్చ కంప్లీట్ తొలగిందని వచ్చా? కరెక్ట్ 100% దొరికిపోయింది. కరెక్ట్ అసలు ఎవరు ఒప్పుకోడు. పుష్పలీల గారిని ఒక మాట అంటే తన్నేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చూసేవారా? అదే ఆమె పరిస్థితి, ఆమె మాట్లాడేవారు, నువ్వు ఆమె తింటది, ఆమె బతుకు ఆమె బతుకుతుంది, నీకేంద్ర నొప్పి, ఒక్కటి చూపిని రానన్నారు. సో అట్లా నన్ను ఇప్పుడు నిజాయితీగా ఉండే వాళ్ళకు రాజకీయాల్లో అంత తొందరగా అవకాశాలు రావు అన్నది నన్ను చూసి నేర్చుకోవాల్సింది. అలానే రాజకీయాల్లో రావద్దని మాత్రం అన్న ఆడవాళ్ళను కంపల్సరీగా రావాలి. ఎస్, ఇప్పుడు కరెంట్ టాపిక్స్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏదన్నా ఒక పెద్ద నడుస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే హైడ్రా. ప్రభుత్వ ఆస్తుల్లో అక్రమ కట్టడాలను కట్టినటువంటి ఆ కట్టడాలని కూల్చేసే పనిలో భాగంగా వచ్చింది హైడ్రా. మరి ఒక మినిస్టర్గా చేసినటువంటి పుష్పలీల గారు దీనిపై ఏదైనా కామెంట్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా అని చెప్పేసి ఫేవర్గా అయితే మాట్లాడుతూ, ఎప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నా, అందుకే నాకు అభిమాన సంఘాలు ఎక్కువ. నాకు నేను ఈ పార్టీ తప్పు చేస్తుంటే పార్టీ బాగుందని మాత్రం అన్నాను. పార్టీలో తప్పు జరిగింది, దాన్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను, దాన్ని పరిష్కరించే మార్గాన్ని కనుక్కుంటాము, ఆ తప్పును సరి చేసుకుంటామని చెప్తాను తప్ప లేదు అని కొంతమంది వాదించినట్టు నేను పిచ్చిగా వాదించినలా. ఎందుకంటే ఆ ప్లేస్లో మన జనాలు ఉన్నారు, వాళ్ళకి నష్టం జరిగిందంటే అది నువ్వేదో సేఫ్గా ఉన్నావు కాబట్టి లేదు నా పార్టీని కాపాడుకోవాలని మాట్లాడితే నువ్వు చాలా అన్యాయం చేసినాడు. అతను రాజకీయాలు ఈరోజు ఉండొచ్చు, నీ పదవి ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ జనాల సమస్యల మీద మనం ఎప్పుడైతే ఓపెన్గా మాట్లాడుతాం, నీ బిడ్డకు అన్యాయం జరిగితే ఇప్పుడు ఎన్నో బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతాయి, ఆ తల్లే అడగల? అది నీ బిడ్డ అయితేనే నువ్వు మాట్లాడతావా? ఆ మాత్రం నీకు మానవత్వం లేదా? సో అలాంటి సంఘటనలు వచ్చినప్పుడు హైడ్రా లాంటి సబ్జెక్ట్ కూడా అలాంటిదే. మనం ముందు తరాలకి ఏమి ఇవ్వట్లేకపోతున్నాం, మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, మంచి గాలిని ఇవ్వలేకపోతున్నాం. ముందు మనకు ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఈ దేశ సంపద ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర సంపద ఏదైతే ఉందో, ఏవైతే జీవనాధాలు ఉన్నాయో, ఏవైతే మన ప్రజలకు ప్రకృతి పరంగా ప్రకృతి సిద్ధంగా వచ్చినాయో వాటిని అన్నిటి కూడా కాపాడి మనం ఇవ్వగలిగితేనే కదా ఈ రోజున్న ఈ వైరస్లు, ఈ కరోనాలు, ఈ కలుషితమైన నీళ్లు, ఎంత చిన్న బిడ్డనైనా ఈరోజు కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం మనం. సో ఇవన్నిటి పోవాలంటే మంచి నీళ్ళే దీనికి పరిష్కారం. సేవ్ ద వాటరు, సేవ్ ద ఎన్విరాన్మెంట్, సేవ్ ద ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇరిగేషన్ నాళాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మంచినీటి సరస్సులు అయితే ఉన్నాయో, ఏవైతే అంటే ఎప్పుడు జీవనదులతో లింక్ ఉండి పారుదలకు ఉండి మనకు మంచినీటి సమస్య రాకుండా మనం నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. సిగ్గుచేటు మనకి, సిగ్గుచేటు. మనం నీళ్లు కొనుక్కొని తాగాల్సింది మా చిన్నప్పటి నుంచి అయితే మేము చూడలేదు. ఇప్పటికి ట్యాప్ నీళ్ళు తాగే వాళ్ళమే ఉన్నాం. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇల్లు కవాడి కూడా సికింద్రాబాద్, నాది. ఇప్పుడు నల్లగా పట్టుకుంటాం, తాగుతాం. వాళ్ళు ఇంతవరకు కూడా దానికి ఏం పెట్టుకోరు, మామూలుగా డైరెక్ట్గా తాగేస్తాం. కానీ ఇప్పుడు తాగితే ప్రాబ్లం వస్తుందని భయపడాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇవే. అందుకనే హైడ్రా పుట్టింది. ఇప్పుడు ఈయన ఒక్కరి కోసమే కాదు కదా, ఈయన రాజకీయాల్లో ఎన్నాళ్ళ నుంచో ఉన్నాడు. ఏది ప్రజలకు బాగా మేలు జరుగుతుందని అనుకున్నప్పుడు ఈ నిర్ణయం వల్ల ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. గతంలో కేటీఆర్ దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడమే కాదు, చాలాసార్లు మాట్లాడి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే, ఎన్ని రియల్ ఎస్టేట్లు ఉన్నా సరే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాము అని చెప్పిన ఆయన వాటిని అన్నీ కూడా రెగ్యులరైజేషన్ చేసినలో ప్రథమంగా ఆయనే ముందున్నాడు. హైడ్రా అనేది ఇంత మంచి పని అని మీకు తెలుసు, నాకు తెలుసు, చూసే జనాలకి కూడా తెలుసు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఖండించారు. వద్దు, దీన్ని అర్జెంటుగా ఆపేయాలని చెప్పేసి నేరుగా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు కూడా చూసాం మనం. అండ్ మేయర్ విజయలక్ష్మి గారికి కూడా వినతి పత్రాలను ఇచ్చారు. అందులో మెన్షన్ చేయాల్సిన పేరు వస్తే మాత్రం ఖచ్చితంగా దానా నాగేంద్ర గారి పేరు మెన్షన్ చేయొచ్చు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి దాన్ని వ్యతిరేకించడానికి గల కారణాలు? దానం గారు మొన్నటి వరకు వేరే పార్టీలో ఉన్నాడు, రైట్. అక్కడి నుంచి ఇక్కడ రాగానే అక్కడ ఉండే మిస్టేక్స్ ఏమీ అంత తొందరగా పోయేది కావు కాబట్టి ఇప్పుడున్న ఎన్నుకున్న అంశం లోపల అది ఆయనని ఫోకసింగ్ చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను ప్రజలకు సంబంధించినవి అదేదో ఉన్నాయి కాబట్టి నేను వద్దంటున్నాను, నావేమి లేదని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. కానీ ప్రభుత్వం దగ్గర ఒక లిస్ట్ ఉంది. అంటే ఎప్పుడు ఇదివరకు పాత ఈ 50-60 సంవత్సరాల పెద్దాల 70 ఏళ్ల ముసలాళ్ళ దగ్గరికి వెళ్తే, తాత ఈ ఊర్లో మీ చెరువు ఎక్కడ ఉండిందంటే, అరే బిడ్డగాడ నల్లవాగాని ఉండింది, ఇక్కడ నల్ల చెరువు అని ఉండింది, ఇక్కడ ఈ చెరువు పిల్ల చెరువు అని ఉండింది, ఇప్పుడు ఆ చెరువులే లేవు బిడ్డ, ఎక్కడ మాయమైపోయినావో అంటున్నాడు. ఎందుకు తాత, ఎందుకు అయిందంటే వాళ్ళ మీద మన్ను పోయి అన్ని బిల్డింగ్లు కట్టి పాడేసారు కదా, ఎవడన్నా ఆ బిల్డింగ్లు కడితే ఏమొస్తుంది బిడ్డ, ఆ నీళ్ళకి అన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇవన్నీ నీళ్ళు. హైదరాబాద్లో ఎప్పుడైనా కొట్టుకుపోయిన సందర్భాలు చూసామా మనం?
కొట్టుకుపోయాయా లేదా? మరి ఆ రోజు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఈ చెప్పిన ఆయనకు 10,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావే ఆ రోజు. ఎంతమంది బిడ్డలు నాలాలో కొట్టుకుపోయారు, ఎంతమంది పిల్లలు చనిపోయారు. ఇదే సింగారికుంట ఉంటుంది ట్యాంక్ బండి కింద, మా మమ్మీ వాళ్ళ ప్లేస్ అదంతా. అసలు ఎప్పుడు చూసినా ఆ నాలాల నుంచి టపా టపా పడిపోయి చచ్చిన మహిళలు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆ పాత గోడలు ఆ నాల కత్తుకొని ఉంటుంది. అది తీసేయాలన్న జ్ఞానం మనం ఎప్పుడు పెట్టా, అప్పుడు మా అప్పుడు కూడా అభ్యంతరాలు వచ్చినాయి. నేను మంత్రి ఉన్నప్పుడు కూడా అభ్యంతరాలు వచ్చినాయి. నేను మాట్లాడతామన్నా కూడా అప్పుడు ఉండే వాళ్ళు కూడా ఇలాంటి అభ్యంతరాలే పెట్టేసి దాన్ని ముందు సాగనేయకుండా పరిస్థితులు కల్పించారు అక్కడ. అది చేద్దామని నాలాంటిది ఏమని అనుకున్నా, అంతకన్నా ముందు పెద్ద ప్రయారిటీ ఏవో వచ్చేసేది. ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి దాంట్లో అప్పుడు ఎందుకు చేయలేదు అనడానికి నాలాంటి దానికి ఇచ్చే సమాధానం ఇదే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఇది పెద్ద విపత్తు మన పిల్లలను కాపాడుకోవాలంటే. సో ఇప్పుడు 111 జీవో తీశాడండి కేసీఆర్ గారు. ఆయన మాటల్లో మనం ఆ రోజు వింటే అవసరమా 111 జీరో? మనకి కృష్ణా వాటర్ వస్తుంది, కృష్ణా పైప్ లైన్ వస్తుంది. ఇప్పుడు 2 రాష్ట్రాల సమస్యతో మనం తెలంగాణ సపరేట్ చేసుకున్నాము, ఆంధ్ర సపరేట్ చేసుకున్నాము. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడు యుద్ధాలు దేనివల్ల వస్తాయో తెలియదు కానీ నీటి వల్ల యుద్ధాలు వస్తాయని. మరి ఇప్పుడు నీటి కోసమని, ఉద్యోగాల కోసమని తెలంగాణ ఉద్యమం పుట్టినప్పుడు నదీ జలాలని కాపాడుకోవాల్సిన మనము ఈ 111 జీవోలో ఉన్న ఆ భూములని, ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న జనాల నీళ్లను అట్లా స్టాక్ అంటే ఎక్కడో ఆగిపోయి దాన్ని ఆపగలిసిన పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఆ జనాల పేద ప్రజలే కదా చచ్చిపోతున్నారు. సో వాళ్ళ కోసం ఇది కొంత మంచి జరుగుతున్నా, కొంత మైనస్ కూడా. ఇప్పుడు నీకు ఉదయం జబ్బు వచ్చింది అనుకున్నానా, హై డోస్ ఇవ్వాల్సి వస్తుంది నీకు. అది విపరీతమైన పెయిన్ వస్తుంది నీకు. ముందు ఆ పెయిన్ రిలీఫ్ చూసుకుంటావా, సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటావా? మనం పెయిన్ రిలీఫే చూసుకుంటాం కదా. హైడ్రాల్ అంటే అలాంటిది అందరికీ నొప్పి అవుతుంది, నీది కూడా పోతుంది, నాది కూడా పోతుంది. వితిన్ ద పార్టీ కూడా పోయినా మనం దాన్ని పట్టించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ప్రజా సేవకుడు కాబట్టి ముందు నువ్వు తప్పులో ఉండకూడదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు తమ్ముడు పేరు కూడా చెప్పారు, కూల్చేసామా లేదా? తిరుపతి రెడ్డి గారు ఇష్యూ కూడా వచ్చింది, అది కూడా కూల్చేస్తారు. అలాంటి ఎంతమంది వచ్చినా ఓకే అంటున్నాం కదా. కూల్చారా లేదా ఉండమా, కూల్చారా లేదా అన్నది ఇప్పుడు సబ్జెక్ట్ నడుస్తూనే ఉంది. ఇంకా కూల్చేయడంలో వెనక్కుబడు రేవంత్ రెడ్డి గారికి అలాంటి భేషజాలు ఏం లేవు, చూసాం మనం. అంటే సినీ హీరో నాగార్జున విషయంలో తీసుకున్నంత స్పీడ్ ఇక్కడ ఎందుకు తీసుకోలేదంటారు? మరి టైం పడుతుంది కదా నాన్న, ఇప్పుడు దానికి స్టాఫ్ లేరు, రైట్? ఉన్న జనాభాలు సరిపోవట్లేదు వాళ్ళకు, ఆయనకు హ్యాండీగా లేరు మొత్తం. ఒక బిల్డింగ్ కూలగొట్టాలి, కట్టడం ఎంత కష్టమైందో దాన్ని కూల్చడం కూడా అంతే పెద్ద విపత్తులు అయినాయి. సో ఆ ఆఫీసర్ గారికి ఉన్న నిబద్ధతను బట్టి, అక్కడ ఉన్న పనిని బట్టి, ఆ ఉన్న స్టాఫ్ని బట్టి చేస్తున్నారు, అంతేగాని అక్కడ ప్రయారిటీస్ ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి గారు 4 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు మేము ఉండాలి కాబట్టి ఈ 4 మిగతా 4 సంవత్సరాలు, ఇక 2-3 నెలలు అయిపోతే 1 సంవత్సరం దగ్గర పడుతుంది. సో ఈ 4 సంవత్సరాలు జరగాల్సిందని మామూలు వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు. ఈవెన్ దో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్న వాళ్ళు కానీ, లేదు ఇది బాగానే ఉందండి, జరగాల్సిందే, జరుగుదానికి మేమేం చెప్తున్నామంటే, ఒకవేళ బై మిస్టేక్లీ పేదవాళ్ళకి పోయినాయి, కూల్చడం జరుగుతుంది, పేదవాడికి నష్టం జరగకూడదు. సో పేదవారు జరగకుండా ఉండాలి అంటే మీరు రిక్వెస్ట్ ఇవ్వండి. అది ఒకవేళ బై మిస్టేక్ అయిందంటే వాళ్ళకందరికీ ఇల్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి గారు. కానీ వాళ్ళు తక్షణమే యాక్షన్ కావాలి కదా. వాళ్ళకి ఒక షెల్టర్ని, ఏదైనా కంటైనర్ హౌసెస్ లాంటిదన్నా కట్టి వాళ్ళు ఉండడానికి ప్రొవైడ్ చేయగలిగితే ఇన్ని ఖర్చుల్లో అదో ఖర్చు. నా రిక్వెస్ట్ మా ముఖ్యమంత్రి గారికి నేనైతే అదే పెడుతున్నా, నువ్వు ఇల్లు కట్టించేంత వరకు టైం ఎక్కువ అవుతుంది. నేను ప్రజల మనిషిని, పార్టీ కంటే ప్రజల మనిషిని కాబట్టి నా అడ్వైజ్, నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఏవైతే గుడ్డి వాళ్ళు ఉన్నారు, 4-5 ఉన్నారు, వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు ఒక దగ్గర అన్నారు, అది చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. సో అలాంటిది ఏంటంటే నాకు అనిపించింది అప్పుడే ఇమ్మీడియట్గా ఒక కంటైనర్ హౌస్ మా అంటే 2 లక్షలు 3 లక్షల్లో అయిపోతుంది, ఒక రూమ్ ఒక బాత్రూమ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు షెల్టర్ కరెక్ట్గా అవుతుంది కదా. తర్వాత మనం ఇల్లు అలాట్ చేసినప్పుడు దీన్ని మళ్ళీ డిస్మెంటల్ చేసుకోవచ్చు. సో ఆపర్చునిటీస్ అట్లా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా రిలీఫ్ కావాలి ప్రజలకి. సో ఇన్స్టెంట్గా ఇంకోటి ఇన్స్టెంట్గా ఇప్పుడు ఏం చేయాలంటే, మా ప్రభుత్వానికి ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు పని ఎక్కువ సో ఇప్పుడు వైరస్లు చాలా వస్తున్నాయి, కలుషితమైన వాటర్ ఎక్కువ ఉంది. సో మొబైల్ వెహికల్స్ కనుక పెట్టి, ఆల్రెడీ ఎవరు పెట్టారో మనకు అనవసరం, ఏవైతే వీళ్ళు హాస్పిటల్ పెట్టారు కదా, బస్తీ దవాఖానాలని, ఆ బస్తీ దవాఖానా లెవెల్లో ఒక మొబైల్ వెహికల్స్ని, అంబులెన్స్ని కనుక పంపించి ప్రతి బస్తీ కనుక తిరగలిగితే, ప్రతి వాళ్ళు రాలేరు,
వాళ్ళకున్న జబ్బులు, వాళ్ళకి మెడిసిన్స్, లేకపోతే వాళ్ళకున్న ఇన్స్టెంట్ రిలీఫ్స్ కావాలనుకుంటే మొబైల్ వెహికల్స్ పంపించవచ్చు ఉన్న వాటిలో. ఇప్పుడు 108 వెహికల్స్ ఉన్నాయి, 104 వెహికల్స్ ఉండే, లేదా ఇంకా అడిషనల్గా మనం ఏదో కొనాల్సిన ఫస్ట్ ఉపద్రవం మీదే కదా నాన్న. సో ఇది కూడా చేసుకోవచ్చు. నేను నాలాంటిది కనుక ప్రభుత్వం ఒకవేళ వినగలిగే ఆలోచన తీసుకోగలిగితే, నేను ఒక ప్రజల పక్షాలు ఉన్న వాళ్ళ వాయిస్ని నేను చెప్తుంటాను కాబట్టి వింటే మంచిదే నేను చెప్పేది. ఎస్. సో రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి అంశం ఏదైతే హైడ్రా వరకు వచ్చిన అంశం వచ్చిన తర్వాత ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏదైనా ఉంది అని అంటే, రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన అధికారంలోకి రావడానికి కారణం ప్రధానంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాటిని చూసి ఓట్లేశారు. వాటిని డైవర్ట్ చేయడం కోసమే హైడ్రా అని ఒక కమిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు తన సోదరుడి వరకు వచ్చేసరికి మాత్రానికి వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున అంశం అప్పుడు స్పీడ్ పెంచినట్టు వాళ్ళు కేటీఆర్కి ఫామ్ హౌస్ ఏదైతే జాన్వాడది ఉందో అక్కడ ఉన్నటువంటి స్పీడు ఇక్కడ ఎందుకు లేదు అంటే డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఏమి చూస్తారు, త్వరలోనే చూస్తారు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ముందున్నది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అందరూ అదే చెప్తున్నాము. వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు. మొన్నటి వరకు వేరే పార్టీలు ఉండి ఇప్పుడు మా పార్టీలోకి వచ్చినా సరే ఉండండి. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు పోయి రాహుల్ గాంధీ గారికి చెప్పినా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సమాధానము ఏంటి అంటే, ఆయన తీసుకున్న చర్యను నేను సమర్థిస్తున్నాను అని చెప్పారు. రైట్. ఇప్పుడు మనం పార్టీలో ఉన్నాము, మనమే ఒకడు వేలెత్తి చూపించే లెవెల్లో మనం ఉండకూడదు కదా. మేబీ ఇంత పులి మీద స్వారీలాగా చేసే ఈ సబ్జెక్ట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అంటే ఎవరు దోచిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు చేయలేరు, అసమర్థులు ఉండే వాళ్ళు చేయలేని అంశాన్ని మనం తీసినప్పుడు ఎవరికైనా కొంచెం బాధ అవుతుంది కదా, కడుపు నొప్పులు వేస్తూ ఉంటుంది. అమ్మా ఇంత ఇమేజ్ పెరుగుతుందా, ఇంత మైలేజ్ వస్తుందా అనేది అనుకున్న వాళ్ళని మనం ప్రతి వాడిని వెళ్ళి ఆన్సర్ చెప్పాల్సిన అవసరము లేదు, అంత సమయం కూడా లేదు మనకి. సో ఈ హైడ్రా అనేది నిజంగా జరగవలసిందే, నాళాలను కొట్టేయాల్సిందే. అసలు మీరు ఇక్కడ చూడండి అమ్మా, మనం ఉప్పల్ సైడ్ వెళ్తుంటే మీకు అన్నీ చూస్తుంటే చెరువులోనే ఉంటాయి బిల్డింగ్స్. ఆడు ఇచ్చిన అధికారులు ఎలాంటి దరిద్రుడు, వీడు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎలా చూసుకోలేదు. అసలు ఇంకెందుకండి మొయినాబాద్లో మనం మొన్న మోకిలంట 6 కోట్లు 5 కోట్లు పెట్టి కొన్న వాళ్ళు ఇల్లు ఇప్పుడు పాలు లేవు, నీళ్లు లేవు, కారు తిరిగే పరిస్థితి లేదు. అంటే ఇలాంటి తప్పులు జరగడానికి కారణమే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర ఉన్న నాళాలని FTL జోనులుగా, బఫర్ జోనులుగా ఉన్న వాటిని పోయి రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసుకోవడం వల్లనే ఈ నష్టాలు జరిగినాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ పార్టీలు ఇది ప్రతిపక్షం అని మాట్లాడితే ఇంకా జనాలకు జరిగే మంచి ఏమి ఉండదమ్మా నాకు తెలిసి. 6 పథకాలను డైవర్ట్ చేయడం కోసం అవునైనా మీరంతా తిన్నారు, పందుకొక్కులు తినిపోయారు, డబ్బంతా ఖాళీ చేసి దానికి తాళం వేసిపోయారు. మేమేమో తాళం తీసి చూస్తే అందులో 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చినప్పటి నుంచి 9 తారీఖు అన్నావు, 5 తారీఖు అన్నావు అంటే ముందు మరి నీ సంగతి చూడాలే లేదా? నువ్వు తిన్నోడు నువ్వని నాకు తెలుసు, ఆ శాఖ నిర్వహించింది నువ్వే అని తెలుసు, పలానా మంత్రిగా నువ్వే చేసినావు. మరి నీ సంగతి పట్టాలా వద్దా? ప్రజలను కూడా మేము ప్రజల తరఫున అడుగుతున్నాను నేను. వద్దు వదిలేద్దాము, ఆయన బాగా తిన్నా సరే, పందికొక్కులాగా మేసినా సరే, ఇప్పుడు ప్రశ్నించేవాడు అయినాడు కాబట్టి ఊరుకుందామందామా? లేదు, ఎట్లా తిన్నావురా నా కొడక, అప్పుడు ఎట్లా పర్మిషన్లు ఇచ్చావు, ఈ శాఖలో ఉన్న డబ్బులన్నీ ఎక్కడ పోయాయి, ఇంకా శాఖలో ఉన్న డబ్బులు నువ్వు ఎలా డైవర్ట్ చేశావు అని అడగవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు తెలీదా? అలాగే కాగ్ రిపోర్ట్ అని ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. ఇది ఏం చేస్తుందంటే రాష్ట్ర బడ్జెట్, అందులో ఉన్న బడ్జెట్ని ఏ శాఖలకు ఎంతెంత బడ్జెట్లో కేటాయింపు జరుగుతుంది, అవి ఆ శాఖ పరంగా వెళ్ళాయా వెళ్ళలేదా, దాని నిధులు మళ్ళీ ఇచ్చారా అనే దానికి మనం అక్కడ దాన్ని పట్టుకొని ప్రశ్నలు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అది పార్లమెంట్ అనుకోండి, అసెంబ్లీ అనుకోండి. సో అప్పుడు దాన్ని తప్పించుకోవడానికి వీల్లేదే. నేను ప్రతిపక్షంగా అంటున్నారని పుష్పడిల్లు అనింది కదా, ముఖ్యమంత్రి గారు కావాలని చేస్తున్నారంటే ముందు దానికి సమాధానం చెప్పు. నువ్వు దానిగా ఉండి అప్పుడు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే శుద్ధ పూసలు మీరు అప్పుడు ఇప్పుడు ఇక్కడికి రాగానే ప్రతిపక్షం కాగానే నిజాయితీ పరులు అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. సో మనము ప్రజలకు నిర్ణయానికి వదిలేద్దాం. మంచా చెడా అనేది ఎలక్షనే క్రైటీరియాగా తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ త్యాగాల ముందు ఏ పార్టీ అవసరం లేదు. ఇంకా అసలు ఎవరు ముఖం పెట్టుకొని మాట్లాడే స్థాహత కూడా లేదు, అర్హత కూడా లేదు. ఎందుకంటే త్యాగాలే అనుకోండి, స్వాతంత్రం తెప్పించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ అనుకోండి, కాంగ్రెస్ కార్యకర్తలమ్మ ఇప్పటికి కూడా ఆ జెండా పట్టుకొని కార్యకర్తలు ఆ పార్టీ అనుకొని నమ్ముకొని ఉంటున్నారు. ఎంతోమంది మాకే రాకపోయినా పర్వాలేదు, అధికారం మా పార్టీ వస్తే చాలు, మా సోనియమ్మ మాకు తెలంగాణ ఇచ్చింది, అందుకన్న మాకు తెలంగాణలో మా పార్టీ రావాలనుకో కష్టపడ్డ వాళ్ళు ప్రతి వాళ్ళు కష్టపడ్డారు. అది దాంట్లో ఇక్కడ నాకేమైనా వస్తుందని కష్టపడిన వాళ్ళ కంటే
ప్రయోజనం ఆశించకుండా పనిచేసిన కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నాం. సో అలాంటిదప్పుడు దానికి ప్రయారిటీ ఇద్దామా, దీనికి ప్రయారిటీ ఇస్తామా? మేబీ పదవులు ఎన్ని ఉంటాయి? పదవులు కొన్నే ఉంటాయిగా, కొన్ని కార్పొరేషన్లే ఉంటాయిగా. ఆయనకి ఎందుకు ఇచ్చావు, ఈయనకి ఎందుకు ఇచ్చావు అంటే ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. నేను మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారి గురించి అంట. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అంటే బ్యాలెన్స్ చేసుకోవాలండి. రిసోర్సెస్ చూసుకోవాలి, పార్టీ చూసుకోవాలి, పార్టీని నడిపించాలి, ముఖ్యమంత్రిగా నడిపించాలి, ప్రెసిడెంట్గా కూడా మొన్నటి వరకు ఉన్నాడు, ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా చూసుకొని చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. మరి దాన్ని పట్టుకొని నేను అడిగిన చెప్పు అంటే నువ్వెవడివి అసలు? నువ్వెవడివి? అప్పుడు నువ్వేం చేసావు అంటే తాగండి సావండి అన్నావు, ఊగండి అన్నావు. ఆ కేసులోనే బిడ్డ పోయేసి వచ్చింది. ఇప్పుడు కడిగిన ముచ్చిమని బయటకు వచ్చి డైలాగ్ చెప్తుంది. ఇప్పుడు మీ పనికిమాల చెత్త స్వభావాల మీద, ఈ చెత్త పనుల మీద మమ్మల్ని ఉండమంటారా? ప్రజలకు ఇప్పుడు జరిగింది, వరదలు వచ్చాయి, కొట్టుకొని పోతున్నాం. తెలంగాణలో కూడా మూసి దగ్గర మన జనాలలో ఇల్లు కొట్టుకుపోతున్నాయి. పొయ్యి ముందు వాళ్ళకి ఈరా బాబట్టి నిన్న మొన్నేదో హరీష్ రావు ఏదో వాళ్ళ నియోజకవర్గం వరకు ఇచ్చుకున్నాడట. అసలు మీరు 100,000 కోట్లు తెలంగాణ బిడ్డలు పన్ను డబ్బులన్నీ తిన్నారు కదా, మరి అవన్నీ పంచరాదుండ్రి. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు శాలరీస్ ఇచ్చారంట. అబ్బా ఏదో హుండీలు వేసినట్టు, ఇన్ని పాపాలు చేసి ఒక హుండీలు వేసినట్టు ఇస్తున్నాడంట. నువ్వు ఎంత ఇచ్చినా, నీ ఆస్తి మొత్తం రాసిచ్చినా పాప ప్రక్షాళన కాదు. హరీష్ రావు రాసిచ్చినా, కేటీఆర్ది రాసిచ్చినా, కవితమ్మ తప్పుల దగ్గర గురించి చిట్టా ఓపెన్ అయినా, ఈడీ సాక్ష్యాల దగ్గర నుంచి లెక్కలు తీసినా, ఇవన్నీ ఇచ్చేయండప్ప. ఎవరితో తిన్నారు మీరంతా? ఎవరి డబ్బులు తిన్నారు? వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? నువ్వేమన్నావు ఇంటికి వచ్చేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి, ఇగో అత్త వస్తే ఎడమనుకుంటుంది, అల్లుడు వస్తే ఎడమడుకోబెట్టాలి అని అంటివి. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరికైనా ఇచ్చావా? కట్టించినావు, కూలగొట్టినావు, ఆ కాంట్రాక్టర్ పెచ్చులు ఊడిపోయి వాళ్ళ నెత్తిల మీద ఎప్పుడు పడి చచ్చిపోతామని తెలియదు. ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇల్లు కట్టించావు నాయన? నువ్వు సెక్రటరీకి ఏమన్నా వచ్చావా? ఎప్పుడన్నా ముఖ్యమంత్రివేనా నువ్వు అంటే తండ్రి ఏమంటాడు? మా అయ్యా అక్కడి నుంచే చెప్తాడు, అవసరం లేదు, టెక్నాలజీ వెళ్ళిపోయింది. మరి అలాంటప్పుడు నువ్వు ఎలక్షన్ ఎందుకు రా నాయన? అందరూ కొనుక్కొని ఉంటాయి మొత్తానికి కదా, కొనుక్కొని ఇక మీరే ఉండనుంటారు ఇక రాజరికంలాగా, నిరంకుశంలాగా. నువ్వు అదే నడిపించావు 10 ఏళ్ళు. అందుకే ఫస్ట్ ఇయర్ వాడికి ఆ 4 సంవత్సరాలు అర్థం కాలేదు. కవిత జైలు నుంచి బయటికి రాగానే ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా ఇస్తాను అని చెప్పింది. మరి అది కాంగ్రెస్ వాళ్ళకని చెప్పాలా, బీజేపీ వాళ్ళకని చెప్పాలా? వాళ్ళ ఇంట్లో అన్నలకే అనుకోవాలి. వాళ్ళ అన్నకు అనుకోవద్దా, వాళ్ళ అయ్యేది అనుకోవద్దా, లేకపోతే వాళ్ళ వదినలు అనుకోవద్దా, వాళ్ళ అమ్మనాలకు అనుకోవద్దా, లేకపోతే వాళ్ళ బంధువులు కూడా అనుకోవచ్చు కదా. మమ్మల్ని ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోవాలి వాళ్ళ నాన్నని చెప్తా. వాళ్ళ నాన్న వెళ్ళి చూశాడా? చూడలేగా. అంటే బిడ్డని ఆ పరిస్థితిలో చూడలేకపోలేదేమో, అంతే కదా. ఎట్లా ఉండు, నీకు ఒక ముఖ్యమంత్రి నాలెడ్జ్ ఉంది నీకు. నువ్వు అనుకుంటే తిమ్మిని బిమ్మిని చేస్తావు, బమ్మిని తిమ్మిని చేస్తావు. ఇక నా అంత తోపే లేదన్నావు. తెలంగాణ భాషలో మాట్లాడంటే పిట్టల దొడకంటే ఎక్కువ మాట్లాడినావు. నువ్వు అనుకుంటే నీ బిడ్డను ఎంత రాజకీయ చతురతతోటి నువ్వు బీజేపీ తోటి కాంగ్రెస్ను బదలాం చేసి, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ప్రజలను మోసం చేసి, కాంగ్రెస్ను మోసం చేసి, గద్దెనెక్కి దళితులను మోసం చేసి, బీసీలను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, ఇంతమందిని పొట్టని పెట్టుకున్నోడికి నీకు ఇంత నాలెడ్జ్ లేదా? నీ బిడ్డను బెయిల్ ఎందుకు ఎప్పించుకోలేకపోయినావు? ప్రయత్నాల లోపం జరిగిపోయింది. ఎలా? బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు నా బిడ్డను వదిలిండి అని అడిగాడు. అది ఇంటర్నల్గా ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోకపోవడానికి కారణం కూడా అది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ అనేది జనాలకు అర్థం అయిపోయింది. మరి అంతమంది జనాలు వచ్చారు కదా ఆయన మీటింగ్లకి. కేసీఆర్ మాటలు మాట్లాడుతుంటే ఇక మనం వింటుంటాం. ఇక అంతే. ఇక ఎట్లుంటాయంటే ఏం తెలుసు నీకు. సో ఇప్పుడు మళ్ళీ మొదలైండు. ఇప్పుడు ఆ రివ్యూ చేస్తున్నాడు. ఆ రివ్యూలో ఏం చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు? నువ్వు నిన్నమొన్న వచ్చినావు, పోస్టులు ఇచ్చినావు, మమ్మల్ని జెండా మోసినోడికి ఉద్యమకారులని అందరినీ మర్చిపోయినావు అన్న, అందుకే గిడికి వచ్చినావు అంటారు అని ఇప్పుడు క్లాసులు పెడతాడంట ఆయన. అర్థమవుతుందా నీకు? అవును. ఇప్పుడు కవిత బయటికి రాగానే ఇప్పుడు మళ్ళీ రోడ్ మ్యాప్ ప్లాన్ వేసుకుంటున్నాను. మాకేమొచ్చింది అంటే కాంగ్రెస్ భయం ఇదో రాజకీయాల్లో ఉన్న వాళ్ళని నేను ఇచ్చే సలహా, రాటి దేనిలోనే రాజకీయంలో ఉండాలి అంతే. దీనికన్నా భయపడన్నది ఆడనా మగన. ఆడవాళ్ళ రాజకీయాల్లో మంత్రి అని పెట్టాడు ఒకడు, మొన్న ఎదవకడు. మేడం మీరు ఆడవాళ్ళ దాంట్లో కూర్చోవాలి, ఆడవాళ్ళ సీట్లు వేరే ఉంటాయి, మీరు వేరే ఎందుకు కూర్చుట? నువ్వేమన్నా తోపా? నువ్వేమన్నా పీక్ కట్టలు కట్టినావా? ఇదే భాష మన తెలంగాణ భాషలో మాట్లాడాలంటే నీకు మొగోడైతే 2 కొమ్ములు ఎక్కువ ఉన్నాయా? లేదా నీ తెలివి నా తెలివి ముందు నీ చదివేంది నా చదివి అన్ని లెక్కలు తీస్తే నువ్వు దీనికి పనికిరానుడు. అసలు నీ పెళ్ళం కూడా నీకు ఓటేస్తుంది, నువ్వు లీడర్గా నీవు.
అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆడ మగ అనేది ఏముండదు. క్యాబినెట్లో ఆడమంత్రి, మగ మంత్రి, మరి ఎన్ని శాఖలు కూడా మగవాళ్ళు నిర్వహించలేని శాఖలను కూడా చాలామంది హోంమంత్రులుగా చేశారు ఆడవాళ్ళు. మారిన వ్యవస్థకు మనం ఇప్పుడు గ్లోబల్లో వెళుతున్నప్పుడు ప్రతిదీ ఆపరేట్ చేస్తుంటే చావ్లా లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అంగారగ్రహంలో నడిపిస్తున్నాం, పైలట్గా మారుతున్నాం. ఎక్కడి ఈ రంగం ఆ రంగం అని ఏదీ లేదు. ఈ వంద నేను ఇప్పుడు చెప్పగలను. నేను గతంలో మంత్రికి అయినాక ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చా. నాకు WWF అంటే చాలా ఇష్టం. ఆ రోజుల నుంచి ఇష్టం నాకు. అది చూస్తుంటే చాలామంది అనేవాళ్ళు, అదేంటి నువ్వు అది చూస్తావేంటి, అది మగవాళ్ళ గేమ్ కదా, అది అంత ఫైటర్స్గా అంత శక్తి మగవాళ్ళు, నీ మొహం అలా ఆడవాళ్ళు కూడా ఉంటారు చూడు అన్న. ఒక స్త్రీ మగవాడి లాగానే పర్సనాలిటీ హైట్ ఉంటారు వాళ్ళు. ఫైట్ చేస్తే 2 ఫింగర్స్తో ఒక మగవాడిని ఆజానుభావాన్ని కొన్ని అంత వెయిట్ ఉన్నవాడిని ఇలా లేపేస్తారు వాళ్ళు. 2 ఫింగర్స్ ఇట్లా ఇట్లా పెడితే ఇట్లా లేపేస్తారు వాళ్ళు. మరి ఆడపిల్లే కదా. అంటే దేవుడు సృష్టిలో తప్పు పెట్టిండొచ్చు కానీ ఆడవాళ్ళు అనుకుంటే మొన్న జపాన్ వరకు వెళ్ళొచ్చంగా ఒలింపిక్లో ఎంతమంది బంగారు మెడలు తెచ్చుకుంటున్నాం. ఎలాగో ఆడవాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి అందుకే ఆమె డైలాగులన్నీ సినిమా డైలాగులు. కవిత మొన్న బయటకు వచ్చిన తర్వాత అదే మా కవిత డైలాగులన్నీ సినిమా డైలాగులు. ఒక్క నిమిషం మ్యామ్. కవిత బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నేతలు, ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, సీఎం అంటూ అరవడం మనం చూసాం. ఒక్క నిమిషం చెప్పేది వినండి. సో గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చూసుకుందాం, జైలుకి వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. చంద్రబాబు గారు జైలుకి వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. సో మరి ఇప్పుడు కవిత కూడా నెక్స్ట్ సీఎం అవుద్దంటారా? అయ్యో, ఏ రాయి తీసుకొని కొట్టుకోవాలి ఈ జనాలు, నాకు అర్థం అంటే కావట్లేదు. ఆ సెంటిమెంట్ అలా నేను చెప్తా. సీఎం అని అనడం వల్ల మాకేం నష్టం జరగలేదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం అయింది. వాళ్ళ ఇంట్లోనే పెద్ద హెడేక్ అయింది. కేటీఆర్ ఆటోలో వెళ్ళిపోయాడంట. మీకు తెలుసా సమాచారం? ఈవెన్ ఎప్పుడైతే సీఎం అని అరిశారో కేటీఆర్కి స్వయంగా అన్నకే నచ్చలేదు. ఆయన ఆటోలో వెళ్ళిన సందర్భాలు చూసిన వాళ్ళు చెప్తున్నారు, కొన్ని మీడియా ఛానల్ రికార్డ్ చేసినాయి అవి. సో ఇంకా మనకేం ప్రాబ్లము, వాళ్ళ ప్రాబ్లం అది. అయ్య అవుతాడా, మళ్ళా కొడుకు అవుతాడా, అల్లుడు అవుతాడా, హరీష్ రావు అవుతాడా, లేకపోతే ఆయన ఎవడు ఉండే కదా ఆయన ఇంకోటి సంతోష్ అవుతాడా, ఈమె అవుతుందా, ఈమె మొగుడు అవుతాడా, ఎవడైతాడో మనకెందుకు బాబు. ఆ పంచాయతీ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు, మనకు సంబంధం లేదు. ఈమెను ముఖ్యమంత్రి లెవెల్లో సీఎం అనిపించుకొని కొంత కార్యకర్తలతో అనిపించుకుంటే అందులో కూడా మతలబే ఉంది. అట్లాంటి గతంలో చాలామంది వెళ్ళారు, ముఖ్యమంత్రి కూతుర్లు వెళ్ళారు, అయ్యారా, ప్రధానమంత్రులు కావాలి కదా మరి వాళ్ళు. ఒక ఎంపీలుగా ఉన్న కరిమణి వెళ్ళింది, మరి ఆమె అయిందా, ప్రధానమంత్రి అయిందా, అవలేగా. మరి ఈమె ముఖ్యమంత్రి ఎట్లా అవుతుంది అనుకోవడానికి లాజికల్ కంపేర్ చేస్తే 2 చెప్పాలి, ఇది చెప్పాలి, అది చెప్పాలి. ఆవిడకి ఆ డైలాగులు మానేయాలి. ఎంత మానేస్తే అంత మంచిది, ఆమె ఆరోగ్యానికి మంచిది, ఆమె రాజకీయాలు. ఇందాక మీరే అన్నారు రాజకీయాల్లో ఉండాలంటే రాడ్డు తేలాలి అని అన్నారు. దాదాపుగా 163 రోజులు తిహార్ జైల్లో ఉన్నారు. మరి మేబీ ఆవిడ కూడా రాడ్డుగా తయారై బయటకు వచ్చారా? ఇప్పుడు ఈ రాటు వేరు, ఆ రాటు వేరు. రాటు తేలినంలో ఉండడంలో కూడా తేడా ఉంటుంది తమ్ముడు. ఎలా ఇప్పుడు రాటు తేలడం అంటే అక్కడ ఆవిడ జైల్లో ఉన్నాక భక్తి పుస్తకాలు, రుద్రాక్షమాల, జపమాల, గంధం బొట్లు, విభూతి బొట్లు పెట్టుకొని సాధు జంతువులాగా నటించిందిగా, రైట్. కానీ అక్కడ బాగా నటించగలదామె. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వస్తూనే డైలాగులు అలా మారిపోతాయి. దానికి నువ్వు రాటు తేలింది దానివా. దీంట్లో మీ అయ్య పిట్టల దూరాన్ని అందరూ తెలిసిపోయింది. నువ్వు ఆ పిట్టల ధర కూతురు కాబట్టి నేను కూడా గట్లే లెక్కేసుకుంటారు. ఎవడు నువ్వు చేసిన తప్పు కాదు, నేను జైలు ఏదో ఉట్టిగానే పెట్టిండ్రు కాదు, నేను తీహార్ జైల్లో పని మాలనేదా పనికి పట్టుకొని నేను తీసుకుపోయి ఇన్ని కేసులు ఉన్నాయని ఈడికి అంత పని పాట లేకుండా నీ వెనక పడలేదు, అన్ని ఫోన్లో అన్ని రికార్డర్స్ అన్నీ తీయలేదు, టెక్నాలజీ వల్ల నువ్వు అన్నీ ఎంత ఇదైనావో, ఎందుకు నీకు బెయిలులో నువ్వు దేహి అని అడుక్కోవాల్సి వచ్చింది. నువ్వు ఏ తప్పు చేయని దాన్ని రాటు తేలి అందులో నుంచి రానంటే బయటికి ఎంతమంది జైల్లో ఉండి కూడా గెలవలేదు, అయ్యారా లేదా? వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉన్నారు, చెల్లనేదో అన్నారు, వాళ్ళు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. మన కూడా ఉండనుంటే మేము అవుతుంటేవేమో క్వశ్చన్ మార్క్, గ్యారంటీ లేదు. దానికి ఇవన్నీ ఉంటాయిగా లింకులు. అలా బావది ఉంటుంది, అలా అన్నది ఉంటుంది, వాళ్ళ నాన్నది ఉంటాయి, మళ్ళీ కార్యకర్తలు ఉంటాయి. ఇన్ని మైనస్లు ఆమెకు దెబ్బ కొట్టవంటావా? ఒకవేళ కోర్టు ఇన్వాల్వ్ అయ్యి అన్ని రోజుల తర్వాత కూడా ఇచ్చినా, నా కొడుకు పిల్లలు ఉన్నారు, నాకు చదువుపియాలి, నేను మదర్ క్యారెక్టర్, నీకు ఇప్పుడు మదర్ క్యారెక్టర్ వచ్చిందా?
ఇప్పుడు గుర్తుకొచ్చిందా అమ్మ నీకు? ఇప్పుడు ఆడబిడ్డవని నువ్వు ఇప్పుడా, తల్లివని ఇప్పుడు గుర్తుకొచ్చిందా తల్లి? నేను అందుకే అంటాను, ఒక్కసారి కవితమ్మ ఈమెతో పాటు ఎవరైతే శిక్షలు అంటే ఆరోపణలు చేయవాలే అనుకుందాం, ఈమె శిక్ష కాదు అనుకుందాం, ఆరోపణల మీద ఎన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితాలు అట్లాగే అయిపోయిన మహిళలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఎలాంటి తప్పు తెలియకుండా జీవితకాలం అలానే చనిపోయిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. నేనేమనుకున్నా, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈమె రుద్రాక్ష గిట్ట అంతా వేసుకున్న తర్వాత ఈమెకు వైరాగ్యం వచ్చేస్తుంది, ఇవన్నీ ఏం చెప్పదు, నేను స్త్రీ సమస్యల మీదనే ఉంటా, ఓ మంచి చేస్తా, ఒక ట్రస్టీ పెట్టుకుంటా, ఒక సేవా కార్యక్రమాలు చేస్తుందని అంటదేమో అనుకున్నా నేను. అబ్బే, బయటకు వస్తానే ఆడికించి జైల్లో నుంచి బయటకు వస్తాను, జై తెలంగాణ. ఈ తెలంగాణ ఇక నువ్వు తెచ్చినావు, నీ అయ్య తెచ్చిండు, ఇంకెవ్వడు చేయలేదు, ఎవ్వడు పని చేయలేదు, ఎవ్వడు చాలేదు. దీని అర్థం ఏంటి? దీని ఏంది పట్టు బిగించి వదులుతుందంట. ఎవడికి పట్టు? ఎవరికి ఆ సవాలు? ఎవడికి? ఆమెకి పోటీ ఆమెనే, ఇంకెవరు లేడు. ఆమె తప్పులకు ఆమెను పరిష్కారం చేసుకోవాలి, ఆమె తప్పుకు ఆమెను ప్రక్షాళన కావాలి, ఆమె తప్పులు అన్ని కుటుంబం బాధ్యత తీసుకోవాలి, ఆమెను రెటిఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న చేయి ముద్దు పెట్టుకోవడం, నటించడంలో వీళ్ళకి అసలు ఏ అవార్డు సరిపోదు. మరి 10 రోజులు ఇన్ని రోజులు పప్ప ఎందుకు రాలేదు, బాబా ఎందుకు రాలేదు, డాడీ ఎందుకు రాలేదు అని అడిగినావు. మరి నువ్వు ఎందుకు అడిగినావు, ఆయన ఎందుకు రాలేడు? అందరికీ బాతే 4 దిన్ రుకో అంటాం కదా, 4 రోజులు ఆగితే అందరికీ బాత ఏందో అర్థమవుతుంది మనకి. ఆమె ఎవరి మీద పగబట్టి మాట్లాడుతుందా, సంగతి చూస్తుందా, ముండినైనా జగముండినంటే నువ్వు అంటే వినడానికి బాగున్నాయి ఇవి. నువ్వేమన్నా స్వాతంత్రం తెచ్చినావా తల్లి? కవిత బెయిల్ విషయంలో తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ఒక రాజ్యసభ ఎంపీ సపోర్ట్ చేశారు దీనికి. ఎందుకంటే మొదట్లో ఆవిడ కేసు ఏదైతే ఉందో ఆయనే దాన్ని కొంచెం ట్యాకిల్ చేసినట్టు వినిపించింది. తర్వాత ఆయన రాజ్యసభ ఎంపీగా వెళ్ళారు అక్కడికి. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటారు. మరి ఇంతకు ఆయన ఎవరు, అసలు నిజంగా వాస్తవమైనది? ఏమన్నా ఉంటాయిలే రాజకీయమైన తర్వాత, వాళ్ళకే ఉంటాయా? మాకు కూడా ఉంటాయి. అంతేనా? ఉంటాయి, వై నాట్. అండ్ ఇంకో అంశం, ఇప్పుడు రానున్న రోజుల్లో తెలంగాణలో బతుకమ్మ మనకు చాలా పెద్ద పండుగ ఇది. సో మరి బతుకమ్మ అనగానే చాలా మంది మొదటి నుంచి కూడా కవిత, జాగృతి బాలే ఉన్నావయ్యా అంటే నాకు కోపం వస్తుంది. తెలంగాణ స్టార్టింగ్ అప్పటి నుంచి మేడం, లేదమ్మా తెలంగాణ స్టార్టింగ్ నుంచి జాగృతి, కవిత. తెలంగాణ కంటే ముందు బతుకమ్మకి ఈమెకి ఏం తెలుసు? ఈమెకి ఇక బూతులు వస్తాయి తెలంగాణ భాషలో మాట్లాడాలంటే, తెలంగాణ ఆడబిడ్డగా. అసలు తెలంగాణలో బతుకమ్మ స్టోరీ తెలుసా ఆమెకి? బతుకమ్మ స్టోరీ తెలుసా? తెలుసా? నాకా కవిత గారికా? కవిత గారికే కానీ నీకే కానీ లేకపోతే జనాలకు కానీ అస్సలు సిసలైన తెలంగాణ బతుకమ్మ స్టోరీ చదవండి. ఓకే, చదివితే బతుకమ్మ ఎవరికి ఉంది, ఎవరు చేస్తారు, ఎవరు దాన్ని చేయకూడదని నియమాలు ఏం పెట్టుకున్నారు, ఈ కుల వ్యవస్థలో గజ్జి కొడుకులు, దరిద్రులు. ఇప్పటికి కూడా మా ఎస్సీలకు బతుకమ్మ లేదు. మా ఎస్సీలు ఇప్పుడు ఏదో ఆయన చూసి ఈ చూసి సైడ్ సిటీ కల్చర్లో వచ్చి ఏదో ఆడుతుంటే ఈమె ప్లాస్టిక్ పువ్వులు పెట్టించి బతుకమ్మ అని పాటలు పాడిస్తే బాగా తిన్నావు, బతుకమ్మలు ఆడినావు, ఆడిపోయి ఇప్పుడు ఆడ బతుకమ్మ ఆడొచ్చు. నువ్వు ఇప్పటికి ఇంకా బతుకమ్మ రాకపోతే నువ్వు నేర్పించినవా? నీ వల్ల బతుకమ్మ వచ్చిందా? మాట్లాడేటప్పుడన్నా ఉండాలి. అరే వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి, వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళకి నచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా భజన కొట్టుకుంటారు, కొట్టుకొని మాకేమైంది. మా దళిత బిడ్డలు తెలంగాణకి బతుకమ్మ అనే చెప్పరు. ఇంకోటి విషయం చెప్తా, ఛానల్ ద్వారా చెప్తున్నా, బోనాలు కానీ బతుకమ్మ కానీ మా దళితులని ఇప్పటికి కూడా అంటరాని వారుగానే చూస్తున్నారు. మీకు దమ్ము ఉంటే కులాలకు అట్లా లేదు, అట్లానే ఈ పార్టీ ఆ పార్టీ నా పార్టీ ఏ నా కొడుకైనా రమ్మనండి, నేను చూపిస్తా. ఊర్లో ముందు అప్పర్ కాస్ట్ వాళ్ళు తీస్తారు, ఆ తర్వాత బీసీలు తీస్తారు, లాస్ట్కి అందరిది అయిపోయాక లాస్ట్కు మా ఎస్సీ బస్సులు ఉన్న మా దళితులు మేము తీసుకోవాలి. అది కూడా వాళ్ళు పోయిన గుళ్ళలకు పోకూడదు. మేము ఆ ఊరు చివరిలో ఉంటాయి కదా ఎల్లమ్మలు, పోషమ్మలు, పోలేరమ్మలు, వాళ్ళకి చేస్తాం మేము. అంటే అక్కడికి మాత్రం మమ్మల్ని ఇప్పటికీ ఊర్లలో ఇప్పటికీ సిటీలో కూడా మీరందరూ చేసినాక మేము చేయాలా? మొదటి బోనాలు ఇప్పటికి కూడా ఎక్కడో అవసరం లేదు. ఇదే పెద్దంబర్పేటలో ఎవరు ఫస్ట్ వెళ్తారు, ఏ కులం మహిళలు వెళ్తారు, నీ ఛానల్ తీసుకుని వెళ్ళు. అలాగే బతుకమ్మ వదిలిపెట్టు, బతుకమ్మతో పాటు బోనాలు అందరు ఎస్సీలు బీసీలు ఒకసారే చేస్తారా ఊర్లలో? లేకపోతే ఏ కులం వాళ్ళు ఏ ఇంట్లో నుంచి ఫస్ట్ బోనం వచ్చిన తర్వాత బయలుదేరుతున్నా చూడది. పోతరాజులు కూడా వాళ్ళ ఇళ్ళకి పోరు. తెలుసా నీకు ఆ విషయం? మరి ఇవన్నీ తెలియకుండా పై మాట్లాడుతుంటే అందరి తాట తీయాలనిపిస్తుంది నాకు. సరే, ఎలాగో మీరు దళితులను ఎన్నిసార్లు అంటున్నారు కాబట్టి దళితుల టాపిక్ వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది ఇప్పుడు. సో మరి ఎస్సీ వర్గీకరణ అంశం గురించి ఒక దళిత మహిళగా మీరు ఏం చెప్తారు? అసలు దీనికి మరి ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ? అయితే ఆ ఉద్యమంలో పనిచేశాను, కృష్ణమాధవ్ గారితో పనిచేశాను.
ఆయన ఉద్యమంలో ఉన్నన్ని రోజులు ఆయనకు గౌరవం ఇచ్చాను. ఎప్పుడైతే ఆయన బీజేపీకి వెళ్ళాడో నాకు ఆయనకు విభేదాలు వచ్చాయి. ఓకే. ఆయన బీజేపీకి ఓట్లు వేయండి అని కృష్ణమాదిక్ గారు అనడం వల్ల నేను కొంత మనస్తాపాన్ని వచ్చింది. నేను డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి నేను కౌంటర్ వేయడం జరిగింది. కొంతమంది దళితులు ఆయన పక్కన ఉండేవాళ్ళు ఆయనతో 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా ఉన్న మనుధర్మాన్ని పాటించే బీజేపీ పార్టీకి వెళ్ళి రేపొద్దున బీజేపీలో రిజర్వేషనే తీసేయాలన్న కుట్ర జరుగుతున్నప్పుడు ఆ పార్టీలో ఉండి ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయి ముసలోళ్ళు అయిపోయిన ఆ పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు ఇప్పించగలవు అన్న గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? బీజేపీ వస్తే ఈ రిజర్వేషన్ తీయడన్న గ్యారంటీ ఇవ్వగలరా? ఒకటి. రెండోది, కృష్ణమాదిగ గారి ఉద్యమంలో నేను పనిచేసిన ఆయన అంటే మాకు గౌరవం ఇప్పటికీ మాకు అందరికి జాతికి పెద్దన్నే. నేను ఒక ఆడబిడ్డగా నాకు రైట్ ఉంది. అదే వర్గీకరణ విషయంలో నేను పనిచేసి ఒక మంత్రిగా అయ్యాను. నేను ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు 2.5 సంవత్సరాలు 27,000 ఉద్యోగాలు పొందడం జరిగింది 2 రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు. అంటే మాలవే, ఎస్సీలు మాదిగలే. మా మధ్యలో గొడవలు ఏమి లేవు. 2 రాష్ట్రాల్లో తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు, అక్కడ మాలలు ఎక్కువ ఉంటారు ఆంధ్రాలో. సో మేమిద్దరం అన్నదమ్ములమే, ఇద్దరికి అన్టచబిలిటీ ఉంది. సో ఉన్న రిజర్వేషన్ మేమిద్దరం కూర్చొని ఇంట్లో ఆస్తిని ఎలాగైతే పంచుకుంటామో గొడవలు పడకుండా అలా పంచుకుంటే ఇబ్బంది లేదు. దాన్ని ఇలా లాగించి 30 సంవత్సరాల వరకు తీసుకొని వెళ్ళి ఇప్పుడు దళితుల పక్షపాతిగా స్టాంపింగ్ వేసుకుంటానంటే ఇప్పుడున్న దాన్ని హర్షించేవాళ్ళు ఎవరూ లేరు. సో నేనేమంటున్నానంటే ఒక దళిత బిడ్డగా, ఇప్పటికీ దళిత ఆడబిడ్డగా నా రైట్ ఉంది. నా బిడ్డలని, నా తమ్ముళ్ళని, నా అన్నదమ్ములను కాపాడుకొని ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చైతన్యం కాండి. ఇప్పుడు మాకంటూ మా చరిత్ర తెలియదు, అసలు మేము ఎలా పుట్టాము. ఒకప్పుడు మేము అసలు రాజులము, మాదిగలు అనేవాళ్ళు. మాదిగ రాజుల చరిత్ర ఉంటుంది, యూట్యూబ్లో కొట్టి చూడు. మేము రాజులం యాక్చువల్గా. కానీ మమ్మల్ని ఈ కుల మనధర్మశాస్త్రం ప్రకారంగా మమ్మల్ని కులవృత్తులే ఆధారంగా మమ్మల్ని ఆ రకంగా వీళ్ళు ఇది తింటారు అది తింటారు. అసలు నిజంగా చెప్పాలా, ఇప్పుడు సిటీలోనే కాకుండా ఇప్పుడు చాలా వరకు చూడు, మాకు ఎస్సీలలో చాలా వరకు కూడా నాన్ వెజ్ వదిలేసిన వాళ్ళు లక్షల మంది ఉంటాం. మా పిల్లలు తినట్లేదు నాన్ వెజ్లు. మరి మేము వదిలేసిన తర్వాత ఎవరైతే బ్రాహ్మణవాదులు ఉన్నారో కొంతమంది తింటారని చెప్పిన వాళ్ళే చాలామంది తింటున్నారే. చాటుగా తింటున్నారు, డైరెక్ట్గా తింటున్నారు, అమెరికాలో పోయినా తింటున్నారు, అక్కడ తింటున్నారు, ఇక్కడ తింటున్నారు. అయితే ఆహారంలో ఉన్న దాన్ని బట్టి మాట్లాడిన మీకు ఒక ఎంఐఎం వాళ్ళు గొడ్డు మాంసం తింటున్నారు, ఆవును సంపేస్తున్నారు, అందువల్ల వాళ్ళు చెడ్డవాళ్ళని దాని ఒక మతపరంగా విద్వేషాలు చెప్పి వాళ్ళని ఆ మటన్ తింటే వాళ్ళని బ్యాన్ చేయాలని ఉత్తరప్రదేశ్లో దగ్గర నుంచి ఇక్కడ వరకు అనడానికి ఒరే నైనా ఎవడి ఆహారం వాడి ఇష్టం. వాళ్ళు 100 మంది ఉంటారు, ఒక ఇంట్లో 10-15 మంది ఉంటారు. ఇప్పుడు మటన్ ఎంత ఉందో తెలుసా? 90 రూపాయలు ఉంది మినిమం మంచి మటన్ తినాలంటే. మనం అప్పుడు ఎంత ఉండేది? తక్కువ ఉండేది. ఇప్పుడు మటన్ 90 రూపాయలు అయితే వాడు 10 మంది పిల్లలు ఉన్నోళ్ళకి వాళ్ళు 90 రూపాయలు పెట్టి 1 కిలో మటన్ వండితే వాడికి ఏమోలో సరిపోతాయి. వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ మతాచారం, వాడి లా వేరు, మన లా వేరు, హిందూలా వేరు, ముస్లిం లా వేరు, హిందూ మతం వేరు, ముస్లిం మతం వేరు, వాళ్ళ చట్టాలు వేరు, మన చట్టాలు వేరు. అయినా మనం సెక్యులర్ దేశంలో కలిసి ఉండి ఒకరినొకరు గౌరవించుకుంటున్నాం. వాళ్ళు ఎంతగా మారారంటే వాళ్ళలో కూడా చాలా చేంజ్ వచ్చింది. ఎలా అంటే హనుమాన్ జయంతి రోజు వాళ్ళ పండుగను పోస్ట్ పోన్ చేసుకొని మనం సహకరించారు. వాళ్ళ పండుగలు వస్తే మనకు షర్బతులు పంచుతున్నారు, మన గుళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు భజనలు చేస్తున్నారు. ఇంకేం కావాలరా నాయన? ఇన్ని సంవత్సరాల తర్వాత మనుషులము ఒకటే, అంటే పేదవాడు గొప్పవాడు ఇవి రెండే చూడాలి తప్ప నువ్వు ఈ కులము ఆ కులము అని మాట్లాడితే నా కొడుకులకి బుద్ధి రాలేదు. ఇంకా ఈ సమాజంలో ఇంకా చైతన్యం రావాలి తమ్ముడు. ఎందుకంటే ఇప్పుడు కూడా మా దాంట్లో ఎస్సీలము ఈ 4th క్లాస్ ఎంప్లాయీగా ఉన్న వాళ్ళమే కాకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు మా వాళ్ళే. అంటే మీ శుద్ధి కార్యక్రమాలను చేసేది మీ డ్రైనేజ్ వ్యవస్థ. నీ ఇల్లు మురిగిపోతే, నీ ఇంట్లో డ్రైనేజ్ మురిగిపోతే, నీ కాలనీ మురిగిపోతే దాన్ని క్లీనింగ్ చేసుకుంటూ చచ్చిపోతున్నారే నా తమ్ముళ్ళు, నా కొడుకులారా. మేము అది క్లీన్ చేయడం బంద్ చేస్తే మీరు మీ ఇళ్ళకి వస్తే దాన్ని మీరే కడుక్కొని సావాలి కదా, వాసన చచ్చిపోవాలి కదా, అవునా కాదా? అంటే నీకు మంచి చేసే ఒక వాళ్ళని మనుషులుగా చూడట్లేదే, వాడి కోసమే రక్తం వస్తుంది, నీకు రక్తం. ఈ కుల వ్యవస్థలు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి. అందుకనే నా డిమాండ్ ఇప్పుడు ఏమొస్తుందంటే మాకు ఈ కులం వద్దు, అందరూ తీసేయండి. ఈ భారతదేశంలో కులమే తీసిపడేయండి, దరిద్రం పోతుంది. కులం తీసేయండి రా బాబు. అందరూ పేదవాడు గొప్పవాడు ఎవడు అన్నది మీ దగ్గర లెక్కలు కేసీఆర్ తీసినట్టు ఒకరోజు లెక్కలది, ఎవడు బీదోడు ఎవడు గొప్పవాడు అన్న లెక్కలు తీయండి. తీస్తే ఆ లెవెల్లో మనం రాజ్యాంగంలో కొంచెం మార్పులు చేసుకొని దాన్ని పెట్టుకుందాం, దరిద్రం పోతుంది కదా. ఇంకోటి మా చరిత్ర గురించి మాట్లాడు. సంత్ రవిదాసి అని నార్త్లో ఉంటాడు. మీకు టైం దొరికితే అస్సలు
మేము ఎలాంటి వాళ్ళమంటే గొర్రెల్లాంటి ఉన్నాం. మా జాతి అంతా ఈ బడుగు బలహీన వర్గాలం అందరం కూడా గొర్రెలం అనమాట. మనకి ఎవడు ఏం చెప్తే, ఎవడన్నా వచ్చి ఏదైనా మంచి మాట చెప్తే అది మంచా చెడా అనేది మనకు ఆ విచక్షణ జ్ఞానం లేకపోవడమో, లేకపోతే మనకు భయమో, ఒక రకమైన అభద్రతా భావమో, చదువు లేకపోవడమో, ఒక రకమైన దాంట్లో ఉండిపోయి ఎవడు పిలిస్తే వాని వెనకాల వెళ్ళిపోతున్నాడు. వానికి చేయగొడుతున్నాడు, వీనికి చేయగొడుతున్నాడు. వాడు పోని వాడొక మతంలో పోతున్నాడు, వీడొక మతం. మాదిగ దాంట్లోని, మా మాలల దాంట్లోనే ఒకడు సిక్కులకు పోయినాడు, ఒకడు క్రిస్టియన్లకు పోయినాడు, ఒకడు ముస్లిమ్స్లకు పోయినాడు, ఇట్లా రకరకాలు మారిపోయినాడు. అంటే వాడికి చరిత్ర తెలియకుండా వెళ్తున్నాడు. సంత్ రవిదాసియా అనే గొప్ప వ్యక్తి, ఒక గురువు, ఆ రోజులలో ఆ మహారాజులు వచ్చి ఆయన కాళ్ళు మొక్కేవాళ్ళు. మీరాబాయి ఉంది కదా, ఆ రోజు భజన చేసి ఆవిడ కృష్ణుని భక్తురాలు, ఆమె ఆయన భక్తురాలు. అలాగే ఆయన 2-3 వర్డ్స్లోనే చరిత్ర చెప్పాడు, మా చరిత్ర చెప్పాడు. మా గురువు ఇప్పుడు ఆయన, మా చరిత్ర అది చదవమని చెప్తున్నా. మా రవిదాసియా కూడా అంబేద్కర్ ఆలోచనలు, తర్వాత అంబేద్కర్ చూశాడు, కాంశీరామ్ తీసుకున్నాడు. అందరూ చూసుకొని ఈ రకమైన సమాజ సేవకులు, సంఘం కోసం పనిచేశారు వాళ్ళు. కానీ మాకు జరుగుతున్న అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నాయి, రాజకీయంలో జరుగుతున్నాయి, స్త్రీ పట్ల రేపులు జరుగుతున్నాయి, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఇన్ని బాధల మధ్యలో జరుగుతున్నది ఎక్కువ మా మీద అనుకుతున్నప్పుడు మా వాళ్ళకి సిగ్గు ఎందుకు వస్తలేదు? నా బాధ అది. నా దళిత బిడ్డలు ఎందుకు ఇట్లా సరెండర్ అయ్యే, ఎవరింటికాడ ముష్టి ఏరుకొని వానికి ఓటు వేయడానికి, వానికి పని చేయడానికి, వాని తలుపు తీయడానికి, పార్టీ నుంచి తలుపు తీయడానికి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది ఈ జాతి? అందుకే మీరు ఇంటర్వ్యూ చెప్పినారని కాదు, మీ ఇంటర్వ్యూలో మీది టైం నేను తీసుకున్నానని కాదు, నాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాం. నాకేం పోస్ట్ ఇవ్వకున్నా పర్వాలేదమ్మా. ఇప్పుడు ఇంకా ఏందమ్మా, నేను ఒక రాణిలాగా వెలిగిపోయినా, నాకు తెలుసు అది చచ్చినా బతికినా నాకు ఉంటుంది. ఎవరు ఇస్తే ఇచ్చేయింది, ఇవ్వకపోతే ఏంది, నాకు ఏం ప్రాబ్లం కూడా లేదు. ముందే నేను చెప్తున్నా. పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అభిమానం వచ్చింది నాకంటే, ఆ రోజు ఎస్సీలకు భూములు ఇచ్చిన, అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చిన, ఎస్టీలకు భూములు ఇచ్చిన, వాళ్ళకి అన్ని రకాలుగా ఇచ్చిన పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్న వాళ్ళమందరము దళితులంతా కూడా ఆ పార్టీకే ఉండాలి, ఎస్సీ ఎస్టీలంతా ఐకమత్యం రావాలన్నదే నా ఇంటెన్షన్ అయింది ఇప్పుడు. సో నాకు కూడా రాను చూసిన తర్వాత ఈ వ్యవస్థలో మనం పప్పెట్స్గా మారిపోతున్నాం ఒకరి కింద. మీరు ఛానల్లో చూడండి అగ్రకులాల వాళ్ళే, మీడియాలో చూడండి అగ్రకులాల వాళ్ళే, ఎక్కడికి వెళ్ళినా కూడా పైన పనిచేసే వాళ్ళు వాళ్ళైతే కింద లేబర్ లాగా పనిచేసేవాళ్ళు మనం లేబర్లం కాదు రానైనా. మనకు ఒక స్కిల్ ఉంది, మనకు ఒక నాలెడ్జ్ ఉంది. మనం ఎవరికింది ఏంది, నువ్వు 100 మందికి ఉపాధి ఇవ్వు, ఒక స్టేజ్కి నువ్వు రారా, నువ్వు చదువుకోరా, నువ్వు విజ్ఞానవంతుడు కారా అని అంటుంటే వీడికి చదువు ఎక్కదు. ఎవడు కొడితే వాడికి, వీడు 4 రోజులు తాగిపిస్తే వీడెంబడెళ్తున్నాడు. కేసీఆర్ ముష్టి వస్తే మొన్న తాగారు, పండుకున్నారు, ఇప్పుడు మాకు కేసీఆర్ కావాలని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో మా డ్రైవర్ గారిని అడిగిన నేను, అమ్మ కేసీఆర్ కావాలి. ఎందుకురా అంటే, మా సారు మంచిగా మందు ఫ్రీగా చేసిండు, ఎన్నంటే అన్ని తాగినాము ఎలక్షన్లో, తర్వాత పైసలు వంచినాము, మా సారు వస్తే కరెంటు ఫ్రీ వచ్చింది. అరే అది ఎట్లా వచ్చింది రా, నీ పైసలన్నీ తిన్నారా నాయన అంటే కూడా అడిగి వెళ్ళాడు. ఎస్, కమింగ్ టు తెలంగాణ కాంగ్రెస్. సో కాంగ్రెస్లో ఇంకా మంత్రివర్గం దాదాపుగా 6 ఉన్నాయి. సో మరి ఇటు పరిస్థితి ఏంటి అసలు? వస్తాయి, ఇస్తారు, అవసరాన్ని బట్టి అవకాశాలు వస్తాయి. ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేస్తే ముఖ్యమంత్రి గారికి చేయాలి, ఇంకెవరు చేయరు. ఆ ముఖ్యమంత్రి గారికి మాకు పార్టీలో ఒకటి ఉంటుంది, మా కాంగ్రెస్ పార్టీ చాలా 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 సీనియర్ పార్టీ. నువ్వు ఇక్కడ బీఫామ్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ బీఫామ్ మనకు వచ్చేసి తీసుకుంటాం, మనం ఇక్కడికి వచ్చే లోపల నెక్స్ట్ ఇంకోటి చేతులకు బీఫామ్ వెళ్ళిపోతుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఏ రకంగా అంటే, రాజకీయంగా ఎన్ని పార్టీలు ఎన్ని చిత్రత ఉన్నా కాంగ్రెస్ పార్టీ చిత్రత ముందు, మేధావితత్వం ముందు ఎవ్వరు పనిచేయలేరు. మేబీ కొంతకాలం అనుకుంటారు, ఆ తర్వాత వాళ్ళంతా మళ్ళీ సముద్రం లాంటి మా దగ్గరికే రావాల్సి. మరి కొత్త టీపీసీసీ పరిస్థితి ఏంటి? మేబీ పార్టీ అధిష్టానం, ఎక్కువ బీసీలు ఉన్నాం కాబట్టి బీసీ ప్రయారిటీ అంటున్నాము, ఆ తర్వాత ఎస్సీలు ఉన్నాం కాబట్టి ఎస్సీలు ఇవ్వాలంటున్నాను. పాపులేషన్ పరంగా కానీ ఇష్యూస్ బేస్ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కాబట్టి మా వర్గీకరణకు ముఖ్యమంత్రి గారు ఆమోదం చెప్పినందుకు మేము కృతజ్ఞత వహిస్తున్నాము. అమెండ్మెంట్ తొందరగా ఇస్తే మాకు మా మధ్యలో గొడవ లేకుండానే మేము ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటారు కాబట్టి ఈజీ సాల్వేషన్, దాన్ని పెద్దగా డ్రాగన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిందని అందరూ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది పోస్టులు అంటున్నారా, ఇద్దరు కూర్చొని అక్కడ అధిష్టానం చెప్పి అధిష్టానం ఆమోదంతో స్టాంపింగ్ అయితే తప్ప ఇండివిజువాలిటీని చాలా వరకు తగ్గించేస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా మెచ్యూరిటీ వచ్చింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బీసీలకి పెద్దపీట వేస్తాం, దాదాపు 42% సంథింగ్ ఏదో చెప్పినట్టుంది. మరి ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్స్లో చూసుకుంటే అంత ప్రయారిటీ ఇవ్వకపోవచ్చు అన్నట్టు వార్తలు కూడా అనిపిస్తాయి. ఇవ్వాల్సిందే అండ్ ఇవ్వకపోతే కుదరదు పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా రాజకీయాలు కొనుక్కోవడం.
సో ఆ కొనుక్కునే వాళ్ళకు కూడా ఇప్పుడు కొంత బుద్ధి వచ్చింది కొంతమందికి. సో ఆ కొనుక్కోవడం అమ్ముకోవడాలు వద్దు, మనం కూడా లీడర్ కావాలి అనేది వచ్చింది కాబట్టి బీసీలు ఎస్సీలకి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అండ్ చూసుకుంటే మనం దేశాన్ని వణికించినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే కలకత్తా వైద్యురాలి అత్యాచార ఘటన. సో మరి దానికి మమతా గారి ఇష్యూ కానీ ఇవన్నీ 1 by 1 తెర మీదకి రావడం జరిగింది. సరే, ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మహిళగా అసలు ఈ అంశం గురించి మాట్లాడే పరిస్థితి వస్తే మీరేం చెప్తారు అసలు? మహిళగా అయితే నేను దీన్ని సమర్థించడం లేదు. పార్టీ మేబీ అగెనిస్ట్గా తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మేము గఠబంధన్లో ఉన్నాం. అంటే ఇప్పుడు మాకు కలిసి అలయన్స్లో ఉంది పార్టీ. అది మాకు ఓట్ బ్యాంక్స్ గురించి మేము ఆలోచించాం. రాహుల్ గాంధీ గారు కూడా ఆ విషయంలో అలాగే ప్రవర్తిస్తున్నాడు. అక్కడ జరిగిన డిలే ఎందుకు జరిగింది, ఎంక్వైరీ ఎందుకు లోపమైంది, ఆ అమ్మాయి విషయంలో వాడికి ప్రమోషన్ ఎందుకు ఇచ్చింది, ఆవిడ కార్యకర్తల్ని కాపాడుకోవడంలోని ప్రయారిటీ ఇచ్చినప్పుడు ప్రజల నుంచి ఉన్న స్పందనకి మనం స్పందించకపోతే ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఈ సంఘటన, అప్పుడు జరిగిన సంఘటన కంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో రోజుకు మీడియా అనుకోండి, ప్రభావం అనుకోండి, ఒక అభద్రతా భావాన్ని తీసుకొచ్చిండ్రు. సో ఓట్లు వేసే మహిళల్లాగా చూస్తున్నాను తప్పి రక్షణ ఇచ్చే లెవెల్లో ప్రభుత్వాలు లేవు, కేంద్రం లేవు, రాష్ట్రాలు లేవు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఒక సంకేతం అయితే వెళ్ళిపోతుంది. సో అందువల్ల మనం ఇప్పుడు చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ కూడా కొత్త చట్టం మమతా గారు ప్రవేశపెట్టి అది దానికి మోదీ గారు ఆమోదం చెప్పడం, ఇవంతా గేమ్ టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది తప్ప మనకి 100% మహిళలకు జరిగిన దానికి ఒక మహిళగా నేనైతే సమర్థించడం లేదు. ఇన్స్టెంట్గా రిలీఫ్ అంటే అప్పటికప్పుడు చర్య అంటే టైం బాండ్, అంటే ఈ కేసును ఎన్ని రోజుల్లోనే 10 రోజులు 20 రోజుల్లో తేల్చేయాలా దోషులని, లేకపోతే మన శిక్ష ఊరి శిక్షణ, వాడికి వాడికి ఎన్కౌంటరా, ఈ రెండే పరిష్కారాలు మాకు కావాలి. ఎందుకంటే ఆ చనిపోయిన బిడ్డ తల్లిదండ్రులకు ఉపశమనం, ఆ పిల్ల ఆత్మశాంతి, అలాగే జనాలకు ఒక భరోసా. ఇది ఇవ్వని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అండ్ ఇప్పుడు కోల్కతా ఇష్యూలో ఇంత మాట్లాడుతున్నటువంటి మీరైనా అవ్వచ్చు, కాంగ్రెస్లో లీడర్లు అవ్వచ్చు, లేకపోతే మిగతా పార్టీ వాళ్ళని అవ్వచ్చు, మరి ఇటీవల తెలంగాణలో ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనం చూసాము. రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వెళ్ళటం, అక్కడ బాధితులను కలవడం అయితే జరిగింది. కానీ వెళ్ళొచ్చిన దానికి కూడా ఒక చిన్న నెగిటివిటీ అయితే మూటగట్టుకున్నారంటూ బీఆర్ఎస్ నేతల నుంచి అయితే వినిపిస్తూ ఉంది. అది కూడా ఒక్క నిమిషం మ్యామ్, అది కూడా ఏదో చుట్టం చూపుకి వచ్చి ఇలా రోడ్ షో చేసి వెళ్ళిపోయారు తప్పితే ఎప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి కనీసం 1 లీటర్ మంచినీళ్ళు కూడా అందించిన పాపాన్ని లేదు అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. నేతలు ఏది బాగా నెయ్యి తాగేసి కడుపు నిండా తిని బిర్యానీలు తిని ఇప్పుడు కూడా ఏదో మీడియా ముందుకు వచ్చి 2 నిమిషాలు మాట్లాడి బిర్యానీ ప్యాకెట్లు తినే వాళ్ళే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న మీరు పెట్టిన సమస్యలు, మీరు పెట్టిన కంపు, మీరు చేసిన రాష్ట్రానికి నష్టాన్ని చూడడానికి సమయం లేకపోతే ఓ పక్కన ప్రకృతి విపత్తులు ఇంత జరిగినప్పుడు ఆయన ఉన్న సమయం 24 గంటలు నీకైనా 24 గంటలు నాకైనా, నువ్వు ఉన్న కాడ కూర్చొని మైకులు పెట్టుకొని మాట్లాడితే ఓ టీఆర్పీ కోసం వేసినంత మాత్రాన దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన దానికి చంద్రబాబు నాయుడు గారు అంత బాగా చేశారు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రశ్నించినట్టు, జనాలు ప్రతిపక్షం అడిగినట్టు ఇక్కడ స్పీకర్ రాలేదంటే అక్కడంత మాత్రం జరగలేదు. మనకు కొంతవరకు జరిగింది, ఆ కొంత దానికి కూడా జాతీయ విపత్తు కింద మనం తీసుకోవాలని ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ పెట్టడంలో ముఖ్యమంత్రి గారు తప్పకుండా వెళ్తారు. మనకు కూడా రావాల్సిన నష్టాన్ని అంచనా వేసి, ఇప్పుడు ఏదైతే జరిగిందో ఖమ్మంలో ఎక్కువ జరిగింది కాబట్టి ఖమ్మం కానివ్వండి, ఇంకా చుట్టుపక్కల మూసి నదివాక ప్రాంతాలు కానివ్వండి, ఎక్కడైతే కూలిపోయే లెవెల్లో ఉన్న వాటిని అన్నిటి కూడా లెక్కలు వేస్తున్నాము. వాటిని డెఫినెట్గా మేము కేంద్రం నుంచి సహాయాన్ని అడుగుతాము ప్రధానమంత్రి గారికి. అండ్ రాష్ట్రంలో మాకు తోచినంతగా ఉన్న సమయం లోపల ఇప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు పాపం. ఇదే ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ వెళ్ళాము అక్కడికి వెళ్ళకపోతే అంటే 10 చేతులు 10 కాళ్ళు ఎవరికి ఉండవు కదా. అలాగే ఈ మీడియా చూపించింది, ఇంకో మీడియా నెగిటివ్ కూడా చూపించవచ్చు. అలాగే ప్రతిపక్షం అంటే ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు ఎలాగో ఈ అంశం మీద కేంద్రం నుంచి నిధులు రావాలి కాబట్టి ఇది రాజకీయ అంశం అనే కంటే కూడా రాష్ట్ర అంశం అంటే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తు, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో, కిషన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే బండి సంజయ్ అవ్వచ్చు, రఘునందన్ రావచ్చు, వీళ్ళ సపోర్ట్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉందా? వై నాట్? మాకు పార్టీలకు అయితే ఎలక్షన్ ఉన్నప్పుడు ఎలక్షన్ చూద్దాం అంతే. ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పిస్తాను బాబు ముఖ్యమంత్రి గారు మీరు రండి అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళరండి? కిషన్ రెడ్డి పిలిస్తే ఎందుకు వెళ్ళాడు? లేకపోతే కిషన్ రెడ్డిని కూడా తీసుకొని వెళ్తాం, తప్పేముంది మాకు. అంత మాత్రం మాకు ఎలక్షన్స్ ఏమి లేవు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు కూడా మాకు లేదు, మాకు పార్టీలో రమ్మని మేము అడగము. ఎవడు ఎక్కడుంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు బాగానే ఉండండి, మాకు అవసరం కూడా లేదు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంకా చాలా రోజులు ఉంది. ముందు సచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ముందు ఆ ప్రజలుంటేనే కదా ఎలక్షన్లో ఓటేసేది ఉండేది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి దారికి వెళ్ళి వీళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేస్తానంటే వాళ్ళకందరికీ మేము వెల్కమ్ చెప్తాము. వాళ్ళకందరికీ కూడా ప్రజలు కూడా మంచి రెస్పెక్ట్ కూడా వస్తుంది. అండ్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు
అండ్ ఇన్ని రోజుల రాజకీయాల్లో ఉండి ఆయన ఏం తెచ్చాడో, ఇన్ని రోజుల మీద కేంద్రమంత్రిగా ఉండి ఏం తెచ్చాడో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఈ సమయంలో కూడా వాళ్ళు నిధులు కనుక తీసుకొని రాకపోతే బీజేపీకి ఈ ఉన్న ప్రాధాన్యత కూడా పోతుంది. మొన్న ఏదో ఫ్లూక్లో 8 గెలిచాము అందుకని మేము బాగా స్ట్రాంగ్ ఉన్నాము అనుకుంటే కూడా దానికి సమాధానం మళ్ళీ తిరిగి లోకల్ బాడీస్లో ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎస్ మ్యామ్, మిమ్మల్ని చూస్తేనే, మీ ఎనర్జీ లెవెల్స్ చూస్తేనే ఆయన గారి శిష్యురాలని అర్థమవుతుంది క్లియర్ కట్గా. బికాజ్ 74 సంవత్సరాల వయసులో కూడా విజయవాడలో జరిగినటువంటి ఆ ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. రాత్రి అపరాత్రి అనేది పక్కన పెట్టేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదైతే సేవ చేయాలో చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని ఇస్తున్నారు. మరి మీరు ఆ బడి నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ కాబట్టి, సో మరి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు? అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు కూడా. ఒకటి రిజర్వేషన్ అంశంలో వేరంగా మాట్లాడినా, కష్టపడి వాళ్ళ తత్వం ఎవరికి ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసుకొని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకొని, ఇలాంటి తత్వం ఉన్న వాళ్ళే రాజకీయాల్లో ఉండాలని చాలా వరకు అలాంటి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా అదే జరిగింది. సో మేము ఇప్పుడు రాజకీయాల్లో చూసిన తర్వాత ఆ వయసులో కూడా మన సంకల్పం స్ట్రాంగ్గా ఉంటే వయసు లెక్కలేదు నాన్న. నీకు పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ అనేది నాట్ ఏ క్రైటీరియా. ఇట్స్ నెంబర్ 1. నెంబర్ 2, హెల్త్ అనేది కూడా నీకు ఎప్పుడు బాగుంటుందంటే, నువ్వు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే వెళ్తూ ఉంటావో ఆటోమేటిక్గా హెల్త్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. అది నేను ఇంత ఏజ్ కదా అని అనుకొని ఆగిపోతే రాజకీయంగా కొంత ఒక చిన్న గ్యాప్ అయినా అది పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. సో అది గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 24 గంటల్లో రౌండ్ ద క్లాక్ పనిచేసిన వాళ్ళం మేము. అప్పుడు కూడా అసెంబ్లీ డెఫినెట్గా నేను చెప్తాను, అప్పుడు ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు కానీ మా అప్పుడు కూడా అంతకుముందు కూడానంట తెల్లవాళ్ళు రాత్రులు అసెంబ్లీలోనే గడిపిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా. అక్కడే ముఖాలు కడుక్కున్నాయి, అక్కడే టిఫిన్లు తిన్న రోజులు ఉన్నాయి. అంటే బడ్జెట్ సంబంధించిన సమావేశాలు అంత బాగా జరిగేవి. అది కంప్లీట్ అయ్యేంత వరకు వదిలే ప్రసక్తే లేదు, ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ, మొన్న జరిగిన 10 yearsలో 1 రోజు 2 రోజులు అంతే మామ. అక్కడ అడిగితే ప్లాట్ఫామ్ మీద అడుగుతారు కాబట్టి అది పెట్టనివ్వలేదు. దన్నా పోనీ చేద్దామంటే దన్నా చౌకులు బెక్కి ఇచ్చేశాడు. సో చంద్రబాబు నాయుడు గారు లైఫ్ స్టైల్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. అండ్ ఆయనలో కూడా చాలా మార్పు వచ్చింది. నేను శిష్యురాలనైనా సరే గురువు తప్పులు పట్టద్దు అని అన్నాను. అప్పుడు కొంచెం రివ్యూలు ఎక్కువ చేసుకుంటూ సచివాలయం నుండే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సచివాలయాన్ని తక్కువ టైం కేటాయిస్తూ జనాల్లో ఎక్కువ వెళ్తున్నాడన్న మాత్రం అందరికీ అర్థమైంది. నాకు కూడా అది కనపడింది, అది నాకు చాలా నచ్చింది అది. ఎందుకంటే ఎప్పుడైతే ఫిజికల్గా మనం ఫీల్డ్లోకి పోతామో అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది, జనాలకు కూడా అట్రాక్షన్ వస్తుంది. అందుకే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా లీడర్ అనుకునే వాళ్ళందరినీ నేను అక్క నేను కూడా 10 మంది రారేంటి అని అంటారు. నాకు నవ్వు వస్తుంది. నేనే ఒక శక్తిని రా, నాకు 10 మంది ఎందుకు? నేను ఒక్కదాన్ని వెళ్ళి గ్రామాలకు వెళ్తే 100 మంది నా దగ్గర తీసుకునే శక్తి ఉన్నదాన్ని నేను ఓ 10 మంది బేకారుగాళ్ళని వేసుకొని వాళ్ళని మేపి వాళ్ళని చుట్టూ పెట్టుకొని కార్యకర్తలు అంటే ఒక లీడర్ అంటే చెంచాలు అని నా స్టాంపులు ఎంచుకునే వాళ్ళని నా కార్లో కూర్చోబెట్టుకొని మోయడం కూడా నాకు ఇష్టం ఉండదు. అందుకని ప్రజలకు వెళ్ళిపోవాలంతే. ప్రజలకు వెళ్తే ఏమవుతుందంటే పాజిటివ్గా ఏమున్నది, అసలు విషయం ఏంటి, వాడు అధికారాన్ని అడిగితే ఒక విషయం తెలుస్తుంది. అది మనమే వెళ్ళి మన కళ్ళతో చూస్తే మనకు కనబడేది వాస్తవాలు వేరు. సో నిర్ణయం తీసుకునే వ్యక్తే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు చెందవలసింది అప్పుడు వెళ్తాయి కదా. వాళ్ళకి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అందుతాయి, పాలు వెళ్తాయి, పిల్లలకి నీళ్ళు అందుతాయి. టెలిఫోన్ విషయంలో టెక్నాలజీ కొంచెం మెచ్చుకున్నానని నెగిటివ్గా తీసుకోకండి. టెక్నాలజీ వాడడంలో చంద్రబాబు నాయుడు చాలా దిట్ట. ఏం చేశాడైనా అవి చిన్నవి పెట్టాడు కదా, ఫొటోస్ గిట్ట తీస్తున్నారు కదా డ్రోన్స్ సదుపాయాలు చేస్తున్నాడు. అది నచ్చింది నాకు. వా ఎలా అయినా వాడుకోవాలి టెక్నాలజీ, పాజిటివ్ వాడుకోవాలి, అది కూడా చేశాడా. రెండోది ఇంకోటి ఏం చేశాడంటే ఇప్పుడు మనం 3 రోజులు 4 రోజుల నుంచి మొత్తం కరెంటు లేకుండా ఫోన్ ఛార్జింగ్ లేవు కదా, వాళ్ళకి ఇవి బ్యాటరీస్ తీసుకొని వెళ్ళమంటున్నాడు, అందజేయమంటున్నాడు వాళ్ళకి పవర్ బ్యాంక్స్ని. సో వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, ఎవరెక్కడున్నా సమాచారం అని వస్తుంది. సో అది చెప్పాడు, అది భలే ఉంది. అండ్ కంపేర్ టు తెలంగాణ ముఖ్యమంత్రి మీరు అడుగుతారు, నేను ఆల్రెడీ చెప్పేస్తాను. ముఖ్యమంత్రి గారి అక్కడ ఆంధ్రలో ఏంటంటే అతివృష్టి అనావృష్టి. అక్కడ ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు కొట్టుకుపోతారో తెలియదు, ఎప్పుడు గుడిసు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఇల్లు ఉంటాయో తెలియదు, ఎప్పుడు అది వాళ్ళకి అలవాటైపోయిన అంశంలాగా ఉంటుంది. చాలా వరకు పాపం చాలా కష్టాలు పడుతూనే ఉంటారు. ఓ పక్కన డెవలప్మెంట్ అవుతుంటే మళ్ళీ పక్కన కింద పడిపోతుంటారు. సో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్న రిసోర్సెస్, నదులు చాలా ఎక్కువ వాళ్ళకి.
సో ఇప్పుడు మన కాకినాడ వెళ్తుంటే నువ్వు రోడ్డు మీద నుంచి వెళ్తుంటే వాటర్ కొంచెం ఎక్కువైతే మన పై నుంచి వెళ్తుంటాయమ్మా, మన కారు వెళ్తుంటుంది అందు నుంచి. అయినా సరే తర్వాత విషయం ఇంకోటి కథ చెప్తా, నాకు అసలు నవ్వొస్తుంది. వాళ్ళు అక్కడేమో వర్షం పడుతుంటే రైతులు గొడుగు వేసుకుంటారు, కర్రలతో చేసిన గొడుగు ఉంటుంది చూడనా, అది వేసుకొని పైన వర్షం ఇట్లా తుఫాన్, మనమైతే నిలబడలేము. మనలాంటి తెలంగాణలో అయితే శుభ్రంగా అన్నం వండుకొని చికెన్ వండుకుందామా, మటన్ వండుకుందామా, సినిమా వేసుకుందాం ఇట్లా ఉంటారు. అక్కడ రైతులు ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మెచ్చుకోవాలి, మంచి అనాలి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నాన్న, వాడు తీసుకొని పొలంలోనే ఉండి ఆ నీళ్ళనంతా మలుచుకుంటూ ఉంటాడు వాడు పొలానికి. పైనేమో ఒక లేస్ కప్పుకుంటాడు, పైన ఒక గొడుగు పెట్టుకుంటాడు. ఆ నీళ్ళలో గడగడగడ ఉనికిపోతుంటాం మనము, వాడు ఆ పని చేసుకుంటూనే ఉంటాడు. అందువల్ల అక్కడ వ్యవసాయము ఎప్పుడు నిత్యం, వాళ్ళ పంట పొలాలు ఎప్పుడు నిత్యంగా ఉంటాయి. మనకేమో వర్షం వస్తే అసలు ఇంట్లో నుంచి బయట పెట్టాము, వాడికి దొడ్డు బియ్యం ఉండి ఇంత చింతపండు తొక్కుండి ఉప్పు కారం ఉంటే చాలు. ఆదివారం వచ్చిందంటే ఒక 1/2 కిలో 1/2 కిలో తెచ్చుకొని కైమా వండుకొని పండుగ చేసుకుంటే చాలు. సాయంత్రానికి ఒకటి ఉంటే సరిపోతుంది, బీరకాయనో సొరకాయనో. ఇది మన కల్చర్. వాళ్ళ కల్చర్ అట్లా కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ శ్రమ ఎక్కువ పడతారు. ఇక్కడ ఆ వరదలు అనేది మనకు తెలీదు. హైదరాబాద్ ముఖ్యంగా దక్కన్ వాళ్ళం, మనం చాలా అదృష్టవంతులు, మనకు తక్కువ ఇవన్నీ రావడం. సో అందువల్ల మనం ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఇప్పుడు అందుకనే ఫస్ట్ ప్రయారిటీగా రేవంత్ రెడ్డి గారు మూసీ నదిని తీసుకున్నాడు. మూసీ నదిని కనుక మనం దాన్ని కరెక్ట్గా చేయగలిగితే ఈ హైడ్రాకు దాన్ని 2 లింకప్ చేసుకొని దాన్ని మంచి చూడడానికి బ్యూటిఫికేషన్ చేస్తూ ఆ నాలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్లమ్లలో పోకుండా వాటిని కరెక్ట్ చేయడానికి మూసీ అనేది ఒక మంచి టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఉన్న విజను, చంద్రబాబు నాయుడుకు ఉన్న శ్రమ, పవర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అన్నది ఒక చూసిన వ్యక్తి. ఆయన బాగా దాన్ని పండిపోయాడు. ఆయన మేబీ ఆయన తరం అలా వస్తారో రారో మనకు తెలియదు అనుకున్నాం, కానీ పర్వాలేదు. వాళ్ళ అబ్బాయి కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, అబ్బాయి కూడా పర్వాలేదు. అతను అదే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగను పుట్టుక నుంచే కరడు కట్టిన రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులను చిన్నప్పటి నుంచి రాజకీయ వ్యవస్థను అబ్జర్వ్ చేసిన వాళ్ళు కాబట్టి అటు వాళ్ళ చెల్లెలైనా ఆయనైనా చాలా రాటిదీలిపోయి ఆ పుట్టుక నుంచే వాళ్ళకి ఆ లీడర్షిప్ అది ఎలా చేయాలనేది వచ్చింది. మంచి చెడు తర్వాత పక్కన పెట్టండి, ఓడడం గెలవడం అనేది కూడా రాజకీయాల్లో కామన్గా తీసుకోవాలి. గెలిచిన వాళ్ళు పెద్ద హీరోలు, ఓడిన వాళ్ళు జీరోలు అనుకుంటే పప్పులు కాలేసినట్టే. ప్రజల మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇప్పుడు అంతకుముందు ఒకరు చెప్తే అత్తేసేది మొగుడేసేవాడు, మొత్తం ఫ్యామిలీ ఓట్లేసారు. ఇప్పుడు ఏడెత్తున్నారు, నీ పిల్లలు నీ చెప్తే వేస్తుందా, నీ కాంగ్రెస్ నచ్చింది నాకు బీజేపీ నచ్చింది, నీ కొడుకుంటున్నాడు నాకు నచ్చని అన్నట్టు ఇప్పుడు పెట్టుకున్నాడు బీజేపీ వస్తున్నాడు. అంటే ఎలా అయితే మార్పు వచ్చినాయో ప్రతి దాంట్లో మార్పులు వచ్చినాయి. సో అట్లా ఆయన అలా ఇస్తున్నాడు, ఈయన ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఒక ఖమ్మంలో చాలా ఎక్కువ జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే మంచి పనులు ఏంటంటే కొంతమంది వాటికి హెల్ప్ చేస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారు, పేదవారి కోసమని డొనేషన్స్ ఇస్తున్నారు బాగా డబ్బున్న వాళ్ళు. అవన్నీ ఒక పక్క. ముఖ్యమంత్రి గారు ఒక్క దగ్గరికి వెళ్ళినా అంచనా వేసే అధికారాన్ని కూడా వాడుకుంటున్నాడు. సో ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి ఎందుకు రాలేదు, ఆయన చేసింది కొంత అంటే ఇంకా ఏం చేయగలం, ఎవరిని సాటిస్ఫై చేయలేము. ఇప్పుడు మనమే మన పిల్లల్ని సాటిస్ఫై చేయలేము. ప్రభుత్వం అనేటప్పుడు ఏమి 1000 చేతులు ఉండవు కదా ఇట్లా చేసుకోవడానికి. సో టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూనే మనం చేయాల్సిన అవసరాన్ని ఇక్కడ కూడా చేస్తున్నాము. సో మేబీ అక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి అది చేయడం కనపడుతుంది అంతే. అప్పుడు మీడియా ఇంత లేదు. ఎస్, అది సో ఇప్పుడు ఏపీలో సంబంధించిన ఒక అమ్మాయికి సంబంధించిన అంశం చూసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే కాదాంబరి జైత్వని, ఒక ముంబై హీరోయిన్కి సంబంధించిన అంశం. సో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని కొంతమంది ఐపీఎస్లు కూడా కలిసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారంటూ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పుడు బాబు గారు అమ్మాయికి న్యాయం చేస్తారా? అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇంతకుముందు నేను చెప్పాను, స్త్రీ అనే విషయానికి వచ్చేసరికి ఎక్కడైనా లేటే జరుగుతుంది. అది ఆంధ్ర అవనివ్వండి, దేశం నుండి, తెలంగాణ అవనివ్వండి, ఎక్కడైనా స్త్రీలు. అందులో ఒక స్త్రీ అనే దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్లో కొన్ని నాకు అసలు చాలా బాధ అనిపిస్తుంది. అక్రమ సంబంధాలని అలా రిపీట్గా చూపించాల్సిన అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే గారు ఇష్యూ చూపించారు ఈరోజు పొద్దున. ఆంధ్ర ఎమ్మెల్యే గారు ఎవరో ఒక అమ్మాయిని కార్యకర్తను పిలిచారంట, రూమ్కి పిలిచారంట, ఆమె రికార్డ్ చేసిందంట, ఆమె భర్త వచ్చాడంట, ఇంకా పేరు ఎందుకులేండి. సో వ్యక్తిగతమైన క్యారెక్టర్ను చేయడం అనేది ఒక పక్కన ఎక్కువైపోయినాయి. రెండో పక్కన స్త్రీల యొక్క తప్పులు కూడా ఉంటాయి. ఇప్పుడు అతను పిలవగానే నువ్వు ఎందుకు వెళ్ళాలి? నాలాంటిది అయితే అడుగుతుంది, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను ఒక జడ్జిలాగా అన్నాను కదా, ఇప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? కార్యకర్తకైతే ఆయన పిలిస్తే వెళ్ళిపోతావా? నువ్వు పనిచేస్తున్న దానివి, ఒక స్త్రీ కదా, నీకు ఫ్యామిలీ ఉంది, భర్త ఉన్నాడు, నీకు కార్యకర్తలు ఉన్నాడు, అప్పుడున్న వాళ్ళు లేకపోయినా ఒక అధికారులు ఉన్నారు, నీకు పోలీసు యంత్రాంగం ఉంది, వాళ్ళను ఉపయోగించుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే తీసేస్తాడు అనుకో,
తీసేశారు. ఇప్పుడే న్యూస్ వచ్చింది. తీసేసిన వాడు మళ్ళీ రేపొద్దున నీ మీద ఏమి చేయడన్న గ్యారంటీ ఏముంటుంది నీకు కదా. అయితే స్త్రీకి కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి మనం. ఎంత ఉన్నా కూడా నేను అమ్మనే, నేను ఎంత ఇందిరాగాంధీ గారైనా అమ్మే, ఆడపిల్లే, ఎవరైనా అమ్మలము అక్కలము. ఒక ప్రతి ఇంట్లో ఒక స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ఆమెనే చంపుతాము, ఆమె మీదకి ఇప్పుడు జంతువుల నీతి వచ్చేసింది. మీరు చూడండి, కుక్కలను చూస్తే కుక్క పిల్ల పెరుగుతుంది, తర్వాత తల్లి మీదకి ఎక్కుతుంది జంతువులన్నీ, అంటే సెక్స్ పరంగా వాటికి, అందుకే అవి జంతువులు అన్నాం. ఇప్పుడు మనం ఆ జంతువులాగా మారిపోతున్నాం. తండ్రి బిడ్డను రేప్ చేశాడని న్యూస్ వింటున్నాం. ఎంత పాపం నాన్న, చెల్లిని పట్టుకుని రేప్ చేశారంటున్నారు. ఏంటి వికృతాలు, నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పోతున్నాం మనం? అసలు ఈ సమాజం ఉండాలా, నాశనం అయిపో. అసలు నన్ను అయితే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, నా పర్సనల్, నీ అమ్మ వచ్చి అంతా ఒకసారి కొట్టుకుపోతే దరిద్రం పోతుంది. ఎంత ఇన్ని పాపాలా? పాపం పుణ్యం అన్నట్టు ఉంటుంది, ఒక నీతి నిజాయితీ ఉంటుంది. ఒక చిన్నప్పటి నుంచి మన పెంపకంలో చెల్లి అంటే ఇలా ఉండాలి, అమ్మ అంటే ఇలా ఉండాలి, ఈ తప్పు చేయొద్దు బిడ్డ, చెల్లైనా నీకు ఇది, ఇట్లా నేర్పినాం మనం. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. సోషల్ మీడియాలో వాడు హీరో అవ్వాలంటే దాన్ని మర్డర్ చేయాలి, లేకపోతే దాన్ని కత్తి తీసుకుని కట్ చేయాలి. అది లవ్ చేసినానంటే అది నన్నే చూడాలి. కట్టుకున్నావారా నువ్వు? ఆమె కన్నా మిగిలిన రైటు, నువ్వు వచ్చి 4 రోజులలో ఎంబడబడినోడు, నీకెక్కడదరా దరిద్రుడా? పోనీ ఈ అమ్మాయిలు కూడా లవ్ అనేది ఎందుకు? తల్లిదండ్రులు చేయరా పెళ్ళి? చేస్తారుగా. నేను నమ్మి ఈ సమాజంలో సమానత్వం కోసము మేము బిడ్డ కష్టాలు మా పిల్లలు పడొద్దని నేను చదివించడానికి పంపించి నానా కష్టాలు పడి వాళ్ళు నేను చదివిస్తే నీ రక్షణ నువ్వు చూసుకుండాలి అనేది ఒకటి తల్లిదండ్రులు నేర్పించాలి. ముఖ్యంగా తల్లి నేర్పించాలి, తల్లి ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు బయట ప్రపంచానికి కండిషన్ ఇది, నేను పంపిస్తా, నువ్వు ఈ ప్రేమలు దోమలు ఇవన్నీ చెప్పకూడదు. ఒకవేళ అలాంటిది ఏదన్నా అయితే నువ్వు మానే, చదువు మానే, పెళ్లి చేసేస్తావు. కానీ నేను వెళ్తాను, ఇది మా కల్చర్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, నేను ఆడితో కిట్టి పార్టీస్కి వెళ్తాను, బయటకి చాటింగ్ చేసుకుంటాము, ఇంకేమైనా చేసుకుంటామంటే తల్లిదండ్రులు ఎప్పుడు నీ పక్కన ఉంటారా? ఉండంగా. సో నీ పక్కన ఉన్న నీ పిల్లోడే ఫోన్ చూస్తుంటే ఆడు ఏం చేస్తున్నాడో నువ్వే చూడట్లేదు, ఎందుకంటే నువ్వే ఫోన్లో ఫుల్ ఉంటున్నావు కదా. నీ పెళ్ళాం ఒక ఫోన్ ఉంటుంది, నువ్వు ఒక ఫోన్ ఉంటావు. ఆ పిల్లలకు అన్నం తినిపిస్తున్నదా, అది మూతిలో ఎక్కడ పెడుతుందో ఎక్కడ పడుతుందో తెలియదు, ఇది చేతిలో ఫోన్ ఉంటుంది. ఇలాంటి సిస్టంలోకి వెళ్ళిపోతున్నాం. ఏది మంచి, కొంత వాడవలసిన టెక్నాలజీని ఎక్కువ వాడుతున్నాం. అందువల్ల ఇవన్నీ ప్రేమలు లేవు, కర్కశం అయిపోయింది. ఇప్పుడు కొన్ని మంచి ఉందమ్మా, నేను చెప్తాను. ముస్లింలో ఒక విషయం ఉందమ్మా, అది నేను మెచ్చుకుంటాను. కొన్ని విషయాలు ఏ మతంలో ఉన్నా మెచ్చుకోవాలి. అక్కడ అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులు వెయ్యరు, తెలుసా మీకు ఆ విషయం? వెయ్యరు. అక్కడ ముసలి వాళ్ళు ఉంటే, పళ్ళూడిపోయిన ముసలామె తల్లిదండ్రులు ఉంటే, వాళ్ళ చట్టంలో సౌదీలో కూడా వాడు పని చేస్తున్నా, తండ్రి చనిపోతే మనకు పర్మిషన్ ఉండదు, తల్లి చనిపోతే మాత్రం వాడు ప్రయట జన్నత్ అంటాడు. వాడు అమ్మ కాళ్ళ దగ్గరే స్వర్గం ఉంది అంటారు వాళ్ళు. అమ్మని కనుక ఏమైనా పెళ్ళాలంటే మేము 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాము, ఎక్కువ మాట్లాడిన తన్ని పంపించేస్తాం, ముందు మా అమ్మని చూడు అంటారు వాళ్ళు. అమ్మకు సేవ చేస్తారు, ఇది చేసినా ఏం చేసినా కొడుకులు కడుగుతారు, మనవాళ్ళు కడుగుతారు. ఒక్క తల్లికి ఏదైనా అయిందంటే మొత్తం వచ్చి వాళ్ళంతా ఇంటిల్లి 10-20 మంది ఉండనండి, అందరూ ఫోన్లు చేసుకొని ఆ తల్లికి సేవలు చేస్తారు. మన దగ్గర కోట్ల ఆస్తి పెట్టినా తీసుకుపోయే ఓల్డేజ్ హోమ్లో లేయడం, లేకపోతే అది ఎప్పుడు చేస్తుందా అని చెప్పడం, వానికి ఎందుకు ఎక్కువ ఇచ్చావు, వీనికి ఎందుకు ఎక్కువ ఇచ్చావు అని నానా హింసలు పెట్టి తల్లిదండ్రులను ఎంత గోస పెడుతున్నారు బిడ్డ. ఆఖరికి ఆ పెన్షన్ కూడా ఇవ్వలేదని చెప్పేస్తున్నారు. సో సాంప్రదాయ పార్టీలు, సాంప్రదాయము, హిందూ దేశము, హిందూ మతం, ఒరే నీ మతం వద్దు, గతం వద్దు, మారణ హోమం వద్దు అని మేము చిన్నప్పుడు చదువుకున్నాం నాన్న. నారాయణ నారాయణ అల్లా అల్లా అని ఒక సాంగ్ మాకు చిన్నప్పుడు నేర్పించారు. ఆ పాట ఇప్పటికీ మాకు పడుకున్నా మేము చెప్పగలం. మేము ఈరోజు టీచర్స్ డే ఎంత గొప్ప డే. ఈరోజు నాకైతే టైం దొరికి అనుకున్నా, నేను ఏదైనా స్కూల్కి సడన్గా వెళ్ళిపోయి టీచర్గా మళ్ళీ నేను నాకు కొంతమంది పిల్లలకి చదువు చెప్పుంటే ఆ సంతోషం ఎంత బాగుంటుంది. నేను ఎంజాయ్ చేశాను, నాకు తెలుసు అది అనుకున్నాను. కానీ సమయభావం మనకి వెదర్ కానీ. సో ఈ రాజకీయాలు ఇలా ఉండాలి అంటే కూడా యాక్సెప్టెన్సీ రాదు. కొన్నాళ్ళు ఆగితే ఎలాంటి సిస్టమ్ వస్తుందంటే జనాలు చెప్పులు తీసుకొని రాజకీయ నాయకులు కొట్టే రోజులు వస్తాయి, పక్కా వస్తాయి. ఎందుకంటే జనాల చైతన్యం రానంత వరకు రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తూనే ఉంటారు, తప్పుడు చేసేవాడు తప్పులు చేస్తూనే ఉంటారు. స్త్రీని గౌరవించాలి అంటే ఎందుకు రాజకీయాల్లో మహిళలు రాలేకపోతున్నారు? ఇందువల్ల. ఇప్పుడు ఆ సంఘటన అన్నిసార్లు వేశారు. ఇంకోడు ఎవడన్నా పెళ్ళాన్ని పంపిస్తాడా, ఇంకోడన్నా చెల్లని పంపిస్తాడా, ఇంకోడన్నా ఏ జర్నలిస్ట్ గారు పొమ్మంటాడా, ఎవడన్నా నైట్ డ్యూటీలు చేయమంటాడా? ఇవి సమాజానికి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నాయి.
అంటే ఇందులో ఐపీఎస్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్. తప్పు చేసిన ఎవరికైనా ఒకటే శిక్ష పెట్టాలి. జ్యుడిషియరీ కూడా చాలా స్ట్రాంగ్గా రావాలి. దానికి టైం బాండ్ పెట్టాలి. నేను ఇంతకుముందు చెప్పిన టైం బాండ్. రేపు చేసిన 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ళని కూడా చేసిన దాన్ని నిర్దాక్షిణంగా వాళ్ళని 1 నెల రోజుల లోపలనే హ్యాంగ్ చేసి పడేసేయాలి అంతే. మళ్ళీ దానికి క్షమాభిక్ష పెట్టకూడదు రేపు చేసిన వాళ్ళకి. ఆడ తప్పు చేశాడా, ఆ మధ్యలో సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేస్తే ఆ రోజుల్లో మనం అందరం ఎంత సంతోషపడ్డా, భలే చేశారు భలే. తెల్లారే వాళ్ళ మీద కేసులండి. ఓ సంఘం వాళ్ళు వెళ్ళిపోయారు, మానవ హక్కులను ఉల్లంఘించారని వాళ్ళకి పాపం ప్రమోషన్ లేదు, అంత డిమోషన్లు చేశారు కొంతమంది ఆఫీసర్లని. అంటే 2 రకాల నాలుక ధోరణి. మనమే మెచ్చుకుంటే చేస్తే ఎందుకు చేసావు అంటున్నాము, చేయకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటావు. అంటే ఏది కరెక్ట్ అన్నది నిర్ణయించుకునే స్థాయి నీకే లేనప్పుడు నువ్వు ఓటు ఎవరికి వేస్తున్నావు అని నీకే టైం లేదే. నువ్వు వేసినాక ఎందుకురా బాబు భరించు మరి. మ్యామ్, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో ఆవిడొక మహిళ మంత్రిగా కూడా చేశారు. సబితా ఇంద్రారెడ్డిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలకి ఆవిడ సభలోనే ఏడ్చారు. సో మరి దాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు, ఆయన అన్న మాటలు అది ఎంతవరకు కరెక్ట్ ఆర్ రాంగ్ అనే విశ్లేషణకు వస్తే ఒక మహిళగా మీరు దీన్ని ఎలా సమర్థిస్తారు అసలు? నేను మా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకు మేడం? ఆయన ఒక పార్టీ అని అన్నాను. ఈవిడ ఎలాంటిది, ఈమె క్యారెక్టర్ ఏంటి అంటే క్యారెక్టర్ని గురించి పర్సనల్గా పోవడానికి కూడా మనం తప్పు పట్టాలి. కానీ ఆయన ఏమనలేదు, అక్కనే అన్నాడు. అంటూనే అక్క నువ్వు అప్పుడు అట్లా చేసినావు, ఇప్పుడు ఇట్లా అన్నావు, దానికి ఏడవలసిన అవసరం ఏముందమ్మా? నువ్వు సమాధానం చెప్పు, నువ్వు సమాధానం చెప్పాలి. నేను ఎందుకే అంటున్నా, రాజకీయాలు వచ్చినాక ఆడ మగ ఏడవడాలు తోడడాలు ఉండకూడదు. నువ్వేమన్నావు, నన్ను ఎట్లా అన్నావు, గట్టిగా అననుంటివి. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? పోనీ నువ్వు వేడ్చావే అనుకో. నువ్వు వేడిచిన దానికి రాష్ట్రం నుంచి నీకు ఏమైనా స్పందన వచ్చిందా? ప్రజల నుంచి స్పందన రావాలిగా, రాష్ట్ర బంధువులు పిలిపిలియాలిగా. అంటే నువ్వు గతంలో ఏ స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఏమి సపోర్ట్ చేశావు? ఒక హోంమంత్రిగా చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక సబితా ఇంద్రారెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినప్పుడు నువ్వు ఎవరి పక్కన చేరావు, ఎవరికి న్యాయం చేసావు తల్లి? వ్యక్తిగతంగా తీసుకోకూడదు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు తీసుకొని నువ్వు బాధపడితే మనం ఏం చెప్పప్పుడు తిట్టడంలో తేడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ భాషలో మరొక రకంగా మాట్లాడతావు, ఆంధ్ర ఒక రకంగా పడతావు. ఏం రా దమా ఖరాబ్ అయిందా, ఊకవే దమా ఇంకోటి ఏదో భాష అంటాం మనం, నకరాలు చేస్తున్నావా అని మనం అంటాం కదా, అది పెద్ద తప్పు అక్కడ. అరే అట్లెందుకు అంటే కూడా ఆంధ్ర వాళ్ళకి తప్పు, అరే అంటావు నన్ను అట్లా కాదయ్య అనడానికి మధ్యలో మనం అరే అంటావు, అది వాళ్ళకి తప్పు. అట్లాగే అమ్మా అని రాజశేఖర్ రెడ్డి గారు అన్నప్పుడు అసెంబ్లీలో పెద్ద ఇష్యూ అయింది. ప్రతిభా భారతి గారు ఉన్నప్పుడు పలకడంలోనే చాలా తేడా ఉంటుంది కదా, తిట్టడంలోనే తేడా ఉంటుంది. నువ్వు అమ్మ అని మంచిగా అన్న దాంట్లో ఎంత ఆర్ద్రతగా అడుగుతావు. ఆవిడ ఏడ్చింది అక్క అన్నందుకు కాదు కదా, నీ వెనకాల ఉన్న అక్కల్ని నమ్మకు మోసం అనాల్సి వస్తుంది కదా. మరి అక్కలు ఇక్కడ ఉన్నప్పుడు ఏం పట్టించుకోలేదు కదా అక్క. ఈ అక్కల్ని నమ్మకండి, ఈ అక్కలు అప్పుడు ఏం చేయలేరు, ఈ అక్కల్ని పట్టుకొని మీరు వెళ్ళకండి, అనవసరంగా మీ టైం వేస్ట్ అని అన్నాడు. పార్టీలు మారని రాజకీయ నాయకులు ఎవరున్నారు మేడం? ఉండొచ్చేమో, మారాలి, తప్పేం లేదు. నేను మారమనే అంటున్నా, తప్పేం లేదు, మారండి. కానీ నేనేమంటున్నా, రాజకీయ నాయకులు ఎవరమైనా సమస్య వచ్చినప్పుడు స్పందించే గుణాన్ని ఎవరు ఎక్కువగా ఉంటారో వాళ్ళకే ప్రజాదరణ ఉంటుంది. రైట్. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా చేసినప్పుడు నేను వెళ్తే స్వయంగా రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్. ఆ రోజు నేను పైన ఉండేదాన్ని, అసెంబ్లీ ఇప్పుడు ఉంది కదా అసెంబ్లీలో, పైన నాది రూము, కింద ఆయన ఉండేవాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు, అంత పెద్ద లీడర్. నేను వస్తే నిలబడి నాకు నమస్కారం పెడుతూ ఆయన పోస్ట్ కార్డు మీద ఒక రిక్వెస్ట్ నాకు రాశాడు. తల్లి ఒక స్త్రీకి జరిగింది అన్నాడు, కానీ ఆయన దళిత స్త్రీ అదని రాయకుండా అమ్మాయి ఇక్కడ అన్యాయం జరిగిందంట ఆ యూనివర్సిటీలో, తిరుపతి యూనివర్సిటీలో, కొంచెం చూడండి పుష్పలీల గారు మంత్రి గారు అని రాశారు. అంటే అక్కడ ఇష్యూని నేను వెంటనే స్పందించేసి వెంటనే అక్కడ యాక్షన్ తీసుకున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారు బతికుంటే చెప్పేవాడేమో. నా దగ్గర మొన్నటి వరకు కూడా ఉంది ఆ లెటర్, చెప్తున్నాను నేను. తర్వాత నాకు ఉదయం రాత్రి ఏమి ఉండదు, 24/7 అప్పుడు మేము ఫోన్ మా చేతిలో ఉండదు, మేమే డైరెక్ట్గా ఎత్తేవాళ్ళం, మేమే. ఇప్పుడు అలా కాదు కదా, ఇక్కడే లైవ్లో కూర్చుంటా. అప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు కూడా కొంతమంది ఫోన్లు పియ్యాలని వాళ్ళని వీళ్ళని కొంత పెట్టుకుంటారు, అవసరం కూడా, కానీ మరీ అతిగా పెట్టుకుంటున్నారు. దానివల్ల అసలు విషయం వాడు చెప్పట్లేదు, వాడికి ఇష్టం ఉండే నేను కల్పిస్తాడు, లేకపోతే లేదు, వాడు బయట నుంచి బయటే వెళ్ళిపోతున్నారు. పాపం నీకు పనిచేసిన కార్యకర్త నిన్ను కలవకుండానే ఈ అధికారులు అనేవాడో లేకపోతే నీ స్టాఫ్ చేస్తున్న తప్పు నీ వరకు చేరడం లేదే. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కెమెరాలు పెట్టుకోవాలి ఇండ్లలో, ఎందుకంటే ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు అనేది వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకోవాలి. కార్యకర్త లేకపోతే మనం లేము కదమ్మా.
చెప్తున్నా నేను. సబితా ఇంద్రారెడ్డి గారి ఇష్యూ మీ వెనకాలన్న అక్కలే అని అన్నాడు, కానీ ఇంకేమన్నా కదా, నువ్వు మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా తీసుకుంటే చెడుగా ఉంటుంది. నువ్వు ఏ కోణంలో నీ ఆలోచన ధోరణి అంటే ఆ కోణంలో ఉంటుంది. ఇప్పుడు స్త్రీకి అవమానాలు ఆ రోజు నుంచి కూడా జరిగింది. అదే సభలో ఒకసారి అరుణ గారు కూడా ఇచ్చారు, గుర్తుందా మీకు? ఆ టైంలో కేటీఆర్ అన్న మాటలకి కేసీఆర్ సారీ చెప్పించాడు. మరి అదే వాళ్ళ డిసిప్లిన్ అనొచ్చా? అబ్బా, కేటీఆర్ సారీ చెప్పించినంత మాత్రం రాష్ట్ర ప్రజలకు ఉన్నప్పుడు అప్పుడున్న మంత్రిగా చేసిన కేసీఆర్ గారు కొడుకుగా మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజు జరుగుతున్న అగత్యాలు, మరణాలు, రేపులకు అట్లాంటివి మనం చెప్పించుంటే బాగుండేది. ఒక్క సంఘటన, ఒక ఫోకసింగ్ చేసుకుంటూ ఒక టీవీ ఛానల్లో కనబడడానికి అసెంబ్లీలో నువ్వు ఒక్క సంఘటన తీసినంత మాత్రం రాష్ట్ర ప్రజల సమస్యలు, మహిళల సమస్యలు అండి. తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో ఒక మహిళా కమిషన్ లేదయ్యా మాట్లాడడానికి. ఒక మహిళా మంత్రులు లేకుండా చాన్నాళ్ళు ఎవరు చెప్పుకోవాలా? మహిళలు ఎవడు? ఆయన మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బిడ్డనే బిడ్డ అనుకున్నాడు, అన్నీ ఆమె అనుకున్నాడు. ఎవరికి ఇచ్చాడు అవకాశాలు? ఎవరికైనా చెప్పుకునే అవకాశం ఉందా మనకి? సో ఇప్పుడు వాళ్ళంతా ఆ ప్లేస్ మారంగానే ఇక్కడ చాలా నీతులు చెప్పేవాళ్ళు అయిపోతున్నారు. నీతులు నీకే వచ్చా? మాకు కూడా వచ్చు, మేము కూడా గతంలో తీస్తాము. నువ్వేం చేసావు? ఇప్పుడు సబితమ్మ నా చిన్న, నాకు ఇంద్రారెడ్డి అని అంటే ప్రాణము, ఆయనకు నేనంటే ప్రాణము. తెలుసా మీకు ఆ విషయం? ఆమెకు కూడా తెలుసా ఆ విషయం? మరి అలా అని చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా నిర్లక్ష్యం చేశానా? ఒక స్త్రీకి గౌరవించాను నేను. మరి నువ్వు చేసావాలా? ఒకసారి నీ అంతరాత్మ అంటే మాట్లాడుకో. కాబట్టి ఎక్కడైనా సరే ఎలాంటిది వచ్చినా ఒక స్త్రీగా నేను ఏడవద్దంట. నా మనవరాలను కూడా రౌడీలుగా తయారు చేస్తాను నేను, పక్కా రౌడీలే. కొడితే ఊరుకోదు, వేయరా, 2 వేయమంట. వాటి 4 కొడుతుండొచ్చు మగ పిల్లాడు, నువ్వు 2 కొడతావు కదా. ఇప్పుడు ఈ సిస్టంలో ఇదే కరెక్ట్. గాంధీ ఒక దెబ్బ కొడితే మౌనంగా ఉండమన్నాడు. ఇప్పుడు అలా కాదు, ఒకటి కొడితే 2వ కొట్టమనం. మన సుభాష్ చంద్రబోస్ వర్గం మనం అతివాదులమే. మనం మితవాదులాగా ఉంటే నడవదు ఇక్కడ. నువ్వు మేధావి కదా, గోల్డ్ మెడల్ ఉంది, గోడకు పెట్టుకుంటా, నేనేం మాట్లాడానండి, నన్ను మేధావిగా గుర్తించడం నడుస్తుందా? నీ మేధాతత్వానికి 10 మందికి చెప్పి నువ్వు సర్వీస్ అందిస్తేనే నేను గుర్తిస్తారు, అవునా కదా? సో ప్రజల సమస్యల మీద ఎప్పుడూ ఉండాలండి. నేనైతే చెప్తున్నాను కదా, అసలు ఏ సబ్జెక్ట్ వచ్చినా నేను పరిగెడుతూనే ఉంటాను. కొన్ని ఛానల్స్ ఉంటాయి, కొన్ని మీడియాలో వాడికి ఇష్టం చూపిస్తాడు, లేకపోతే లేదు. అంత మాత్రం నేను పోకుండా వెళ్తానా? పోయిన జనాలకైతే తెలుసు కదా నేను పోయింది కదా. అట్లా ఎప్పుడూ పదవిని క్రైటీరియా కాదు, సీటే క్రైటీరియా కాదు, రాజకీయమే క్రైటీరియా కాదు. సో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకి ఏ జరిగినా నీకు జరిగింది కాదు, నాకు జరిగింది అనుకున్న స్పందన అటు ప్రజల్లో రావాలి, ఇటు లీడర్లో రావాలి. ఎస్. సో ఫైనల్గా గురు శిష్యులు, అక్కడ గురువు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మరి వీళ్ళ పాలన గురించి పుష్పలీల గారు ఏం చెప్తారు? మరి ఏ విధంగా తీసుకోవచ్చు వీళ్ళిద్దరిని ఇంకా ఫైనల్గా? గురువే. గురువు తప్పు చేసిన ఎలా అడుగుతాడో మరి రేవంత్ రెడ్డి గారు, సార్ మాకు రావాల్సిన ఆంధ్రాలో మాకు సపరేట్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి రావాల్సిన నీళ్ళ వాటా అనుకోండి, మాకు నిధులు కానివ్వండి, కోర్టు వ్యవహారాలు కానివ్వండి, మాకు ఏం రావాల్సిన మాకు ఇవ్వాల్సిందని పెట్టాడా లేదా? అడిగాడా లేదా? గురువు కదా వదిలేశాడా? ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతను ఆయన నిర్వహించాల్సింది, అడగాల్సింది. ఇప్పుడు నీకు చుట్టం అయితే ఇంటికాడ అన్నం పెట్టు, భోజనం తిను, వెళ్ళిపోగాని నువ్వు ఆ చుట్టం కదా అని చెప్పి గమ్మున ఇవ్వకుండా ఊరుకుంటామా? మనం తెలంగాణ బిడ్డల కోసమే మన కోసం వచ్చాడు పరిపాలన అందిస్తాను రేవంత్ రెడ్డి గారు. ఆయన పర్సనల్గా ఏమని ఉంటే ఉండనీయండి, మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న పోయి రాఖీలు కడతాం, ఆ పార్టీ అధికారంలో ఉన్న కట్టాలా, అధికారం లేకపోయినా కట్టుకుంటాం. అంత మాత్రాన వాళ్ళు ఆ పార్టీ అనడానికి లేదు, ఇప్పుడు మనం అట్లాగే గురు శిష్యుల సంబంధం కూడా అంతే కదా. అడిగినందుకు రేవంత్ రెడ్డి గారు అడిగినారు కదా అని ముఖ్యమంత్రి గారు ఏమైనా తిట్టారా? అక్కడ ఉన్న ముఖ్యమంత్రి తిట్టలే కదా. కూర్చొని మాట్లాడుకుందాం, మనం మీటింగ్ పెట్టుకుందాం అన్నారు. 2 ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇద్దరు కలిసి అక్కడికి ఢిల్లీకి వెళ్తే కలిసి వెళ్తామంటున్నారు. ఏముంది అందులో? ఇద్దరికి కావాల్సింది రాష్ట్రాల అభివృద్ధి కదా. సో ప్రజలు విభేదించే వాళ్ళు విభేదించటనే ఉంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడినా కూడా మన బాధ్యత మనం ఏం చేయాలన్నది అది చేస్తూనే వెళ్ళిపోతుండాలి అంతే. అందులో ఆ ముఖ్యమంత్రి గారు ఇలా చేశారు, ఆయనకి ఎక్కువ మార్కులు అయినా తక్కువ మార్కులు అనడానికి లేదు. అక్కడిదే ఇక్కడిదే. ఎస్. సో ఫైనల్గా కన్క్లూజన్కి వస్తే, రానున్న రోజుల్లో తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. మరి పుష్పలీల గారిని మేము కాంగ్రెస్లో ఎక్కడ చూడొచ్చు? రానున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా మేము చూడొచ్చు మిమ్మల్ని? అసలు నాకు పార్టీలో, ఒక కాంగ్రెస్ పార్టీలో ఈ జాతి బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీ మాకు దళిత బిడ్డలకు న్యాయం చేసింది కాబట్టి, ఇక నేను గతంలో ఏమున్నానో అన్నదానికి అక్కడ ఉన్న అధికారంలో ఉన్న వెళ్ళకపోయినా నా స్వార్థంతో నేను వెళ్ళి రాజకీయాల్లో లేను, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఉండను.
సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మహిళలు వాళ్ళ యొక్క దానికి ఒక స్త్రీ కాబట్టి నీకు స్త్రీ శాఖని ఇస్తా, స్త్రీ విభాగాలకు పెడతా అంటే కూడా ఊరుకోను. ఏఐసిసిలో నాకు అవకాశం కల్పించమని చెప్తా, పార్టీ పదవి అడుగుతాను తప్ప నాకు ఈ నామినేటెడ్ పదవులా ఇవన్నీ కూడా నాకంటే వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, తీసుకొనియండి, వాళ్ళు తీసుకుంటే సంతోషపడతాము. అలానే వెళ్ళి వాళ్ళ పోస్టులు వస్తే పోయి బొకేలు ఇచ్చేసి వచ్చాను. నాకంటే చిన్నవాళ్ళే కదా, మనం ఎప్పుడు మనమే ఉండాలంటే కుదరదుగా. మనం కూడా ఎంకరేజ్ చేయాలి, యువకుల్ని ఎంకరేజ్ చేయాలా, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళందరినీ కూడా చేయాలి కదమ్మా. సో నేనే ఉండాలా, సచ్చేంత వరకు నాకే ఎమ్మెల్యే టికెట్ కావాలా, సచ్చేంత వరకు నాకే పోస్టులు కావాలంటే ఎట్లా? అంటే ఇప్పుడు అందుకనే పార్లమెంట్లో చట్టసభల్లో కూడా పెద్దల సభ ఉంటుంది, మామూలుగా లోక్సభ ఉంటుంది. పెద్దల సభ అనేది చర్చిస్తారు, తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్ వాళ్ళుగా లోక్సభలో ఉన్న వాళ్ళు చేస్తారు. అలాగే ఈ సిస్టమ్ కూడా అంతే. సో నాకు పోస్ట్ ఏది వస్తున్నది దానికంటే ప్రయారిటీ కంటే పార్టీ ఉంటేనే కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తలు ఉంటేనే ఈ రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్న దానికి రిజల్ట్ ఇవ్వాలంటే నాలాంటి దళిత బిడ్డ, ఒక దళిత బిడ్డ, దట్టు మాదిగ సమాజంలో ఉన్న ఒక బిడ్డ అక్కడ ఉండవలసిందే. నేను భారతదేశంలో నన్ను ఎక్కడ పంపించినా అంతటా ఈ పార్టీ కార్యక్రమాలు ఏవి ఇచ్చినా అందులో నా 1% కూడా స్వార్థం లేకుండా పనిచేయడానికి మగవారి కంటే కూడా ఇంకా 4 ఎంతలు ఎక్కువ పనిచేసే శక్తి, ఆ ధైర్యము, ఆ ఫ్రీనెస్, నాకు పెద్ద బాధ్యతలు ఏమి ఉండవు. నాకు నేను నా పిల్లలు వాళ్ళంతా వాళ్ళ లెవెల్లో వాళ్ళకున్నా, అప్పుడు ఇట్లాగా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను. నా పిల్లలు ఇండివిజువల్గా వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు. నా లెవెల్లో నాకున్న ప్రాక్టీస్తో నాకు ఉన్న టైంని ఏదో ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, రాజకీయాలు వచ్చి ఉండాలని నాకు కాదు. నాకు నిజంగా నేను నలుగురు ఉపయోగపడాలి, యూజ్ మీ అనే లెవెల్లో నేను ఒక లెవెల్లో నేను ప్రజల కోసమే ఉంటాను. కాబట్టి నాకు పార్టీ ఉంటే పార్టీ ఆదర్శాలను ప్రజలకు తీసుకుపోవడం, దీన్ని చిరస్థాయిగా ఉండేలాగా చేయడానికి నాకు అవకాశమేనా అడుగుతాను. అంతే. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మా, మీకు కూడా.